నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చిత్ర విచిత్రంగా ఉన్నాయి. కూటమిచ్చిన షాక్కి వైసీపీ కేవలం 11 సీట్లు మాత్రమే సాధించింది. మాకు ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని, మేము సభకు వస్తే మమ్మల్ని అవమానిస్తారని, మేము శాసనసభకు రామని వైసీపీ అలిగి అసెంబ్లీ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. అసలు వైసీపీ శాసనసభకు రాకపోవడంతో సభలో కూటమి ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేస్తుందో, ఏం చెయ్యబోతుందో, గత ప్రభుత్వం ఏ విధానాలు అవలంబించిందో ప్రజలకు వివరించేందుకు మధ్యలో ఎవ్వరూ అడ్డుపడకుండా వాళ్ళకొక చక్కని అవకాశం అయితే దొరికింది. తామేం పని చేస్తున్నామో ప్రజలకు వివరించడానికి బదులు అసందర్భ ప్రేలాపనలతో కూటమి తనంతట తానే కష్టాలను కొని తెచ్చుకుంటుంది. ప్రధానంగా టీడీపీ జనసేనల మధ్య గ్యాప్ పెరుగుతుందా అనే అనుమానం ప్రజలకు కలుగుతుందనడంలో సందేహం లేదు. ఒక పక్క టీడీపీ అధినాయకత్వం నారా చంద్రబాబు నాయుడు, లోకేష్లు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు ఈ పొత్తు 15 సంవత్సరాల పాటు ఉండాలని ప్రయత్నిస్తుంటే, టీడీపీలోని కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న తీరు కూటమిని కష్టాల పాలు చేస్తుంది. మొన్న బోండా ఉమ తన వ్యాఖ్యలతో ఓ అంశంలో పీసీబీ చైర్మన్ కృష్ణయ్య షోల్డర్ మీద నుంచి ఏకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైనే తుపాకీ గురిపెట్టినంత పని చేశారు. తాజాగా బాలకృష్ణ అసెంబ్లీలో చిరంజీవి గురించి చేసిన వ్యాఖ్యలు, దానికి ప్రతిస్పందనగా మెగాస్టార్ చిరంజీవి లెటర్ రూపేణ వివరణ ఇవ్వడం వంటి అంశాలు కూడా కూటమిని కష్టాల్లోకి నెడుతుంది. బాలకృష్ణ వైసీపీ అధినేత జగన్ను కూడా అసెంబ్లీ సాక్షిగా తిట్టడంతో వైసీపీ కూడా బాలకృష్ణపై మండిపడుతుంది. అంతేకాదు, పనిలో పనిగా చిరంజీవిని పొగుడుతూ కూటమిలో చంద్రబాబుకు పవన్కు మధ్య అగాధం సృష్టించడానికి దానికి కారణం కూటమి నేతలే అంటూ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అసందర్భ ప్రేలాపనలు ఎవరు ఎందుకు పేలుతున్నారు? 15 సంవత్సరాల పాటు టీడీపీ జనసేన కొనసాగించాలని పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ చెప్తున్నారు పొత్తును కొనసాగించాలని. కానీ కూటమి నాయకులు పొత్తును అసలు కొనసాగించేందుకు దోహదపడతారా లేదా విచ్ఛిన్నానికి కారకులవుతారా? కూటమి నాయకులే వైసీపీకి అవకాశం ఇస్తే వైసీపీ రాజకీయం చెయ్యదా? అసలు ఏపీలో రాజకీయాల్లో ఏం జరుగుతుంది? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో అందుబాటులో ఉన్నారు వైసీపీ నేత ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ఇక టీడీపీ అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా మనతోటి సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సచిన్ గారు కూడా ఫోన్ ద్వారా అందుబాటులోకి వస్తారు. ఇక రాజకీయ విశ్లేషకులు త్రిపురనేని చిట్టిబాబు గారు కూడా మనతో ఫోన్ ద్వారా అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం వైసీపీ అధినేత ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు, నమస్తే అండి. నమస్కారం అండి. మీకు ప్యానల్లో పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. నమస్కారం సార్. ఏంటి సార్, జగన్మోహన్ రెడ్డిని తిట్టారని చెప్పి వైసీపీలో ఈ రోజున విపరీతంగా మాజీ మంత్రుల దగ్గర నుంచి, ఎమ్మెల్యేల దగ్గర నుంచి అందరూ ప్రెస్ మీట్ల ముందుకు వచ్చి పెద్దగా మాట్లాడుతున్న పరిస్థితి. మరి బాలకృష్ణ గారు తిట్టారని మీరు చెప్తున్నారు. గతంలో మీ నేతలు కూడా అదే చేశారు. కానీ అది చేశారు కదా అని ఈరోజు తిట్టడం కరెక్ట్ భావ్యం కాదు. అసలు ఏం జరుగుతుందంటారు ఏపీలో? ఏం చెప్తారు మీరు? నాకు అంటే మా వాళ్ళు తిట్టున్నారు అంటున్నారు, కానీ నాకైతే బాలకృష్ణ చూస్తే చాలా జాలేస్తుంది. ఎలాంటి వాడికి ఎలాంటి వాడు పుట్టాడు. ఎన్టీ రామారావు లాంటి వ్యక్తి భారతదేశంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని నిలబెట్టాడు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడుగా, ఆ పార్టీలో ఇతను ఎమ్మెల్యేగా ఉంటూ, రామారావు గారికి కుమారుడిగా ఉంటూ, అసెంబ్లీలో మాట్లాడేది, అసెంబ్లీలో నడుచుకుంటే నడవడిక, అసెంబ్లీలో తూగుతూ ఊగుతూ ఉండే పద్ధతి చూసిన తర్వాత, అరే పాపం రామారావుకి ఇలాంటి కొడుకు పుట్టినాడా, ఇంత దారుణంగా ఇంత దరిద్రంగా దిగజారిపోయి మాట్లాడేటువంటి కొడుక, అది ఆయన విజ్ఞతకి పెడదాం అది అని ఆయన అనుకోవడంతో పాటు, రెండో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు పక్కలో, మీకు తెలిసిన లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి పరిస్థితిలో ఎన్టీఆర్ కుటుంబము అనేది బయట పెద్దగా ఎక్స్పోజ్ కాకుండా ఉండాలి, పొరపాటున ఎక్స్పోజ్ అయినా అది విచ్ఛిన్నంగా ఉండాలి తప్ప మాకు మించి ఉండకూడదనే ఉద్దేశంలో భాగంగా ఆయన కుమారుడైనటువంటి లోకేష్ గారిని అత్యున్నత స్థాయి తీసుకుపోయేందుకు, నా కుమారుడు నా నందమూరి వారసుల కన్నా గొప్పోడు అనిపించుకోవడం కోసము ఆయన కుమారునికి ఏదైనా అవకాశం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు పైకి లేపి ఆయన చూపిస్తున్నారు. బాలకృష్ణ గారికి ఏదైనా వచ్చినప్పుడు దాన్ని విచ్ఛిన్నం చేసి అసలు ఎన్టీఆర్ కుటుంబమే పనికిరాదు ఇంకా రాజకీయాలకు అనే విధంగా
తయారు చేయడానికి ఆయన తీసుకొచ్చి ఆడ కూర్చోబెట్టి మాట్లాడించాడు. మాట్లాడిన తర్వాత ఒకవేళ అలాంటిది ఏదన్నా జరిగితే అంత ముఖ్యమంత్రిగా 45 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి రాజకీయ నాయకుడుగా అదే ఇది తప్పు ఇది ఒప్పు ఆయన చెప్పకపోవడము, ఆయన ఎంకరేజ్ చేయడము, ఆయన మళ్ళీ అంటే ఇప్పుడు బాలకృష్ణ గారిని నేను కాదు, మా పార్టీ వాళ్ళు కాదు, పక్కన జనం కూడా అనుకుంటున్నారండి. ఎన్టీ రామారావు గారికి పుట్టినటువంటి బాలకృష్ణ గారు ఈ విధంగా దిగజారిపోయి మాట్లాడడం ఏంటి? రెండోది, బాలకృష్ణ అనే వ్యక్తికి కృతజ్ఞతా భావం ఉండదా? ఆయనింటో బెల్లంకొండ సురేష్ పైన కాల్పులు జరిపినప్పుడు ఆయన సత్యనారాయణ చౌదరి అని ఎవరో ఆయన ఒక జ్యోతిష్కుడు ఆయనకు సంబంధించిన ఆయన పైన కాల్పులు జరిపినప్పుడు, ఒక గార్డు ఇంట్లో చనిపోయినప్పుడు పురంధరేశ్వరి గారు పోయి రాజశేఖర రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసుకున్నప్పుడు ఆయన దగ్గరికి మెంటల్ సర్టిఫికేట్ తీసుకుని పోయి నా మావానికి మెంటల్ నిజంగానే ఉంది, ఈ విధమైనటువంటి సర్టిఫికేట్ కూడా డాక్టర్లు ఇచ్చినారు, మీరు ఎక్స్క్యూజ్ చేస్తే మావాడు కాపాడినట్టు అవుతుంది, లేదంటే మావాని ఇప్పుడు జైలు వేస్తే వాడు నిజంగానే మానసిక రోగి మళ్ళీ కాల్చుకుంటాడు అనే విధంగా చెప్పడం వల్ల ఒక పెద్ద మనసు కలిగినటువంటి రాజశేఖర రెడ్డి గారు దాన్ని చూసిన తర్వాత సరే ఇసిపెట్టే అని చెప్పి ఆయన్ను పట్టించుకోకుండా వదిలిపెట్టి ఉంటే ఈ రోజు ఆయన 15 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న 3 టర్ములు ఎమ్మెల్యే అయినాడు. అలాంటి వ్యక్తిని రాజశేఖర రెడ్డి గారి కుమార్ని పట్టుకొని మీరు అసెంబ్లీలో ఆయన లేనప్పుడు సైకో గాడు అని అనే విధంగా మీరు మాట్లాడితే అది ఇప్పుడు ఇంతకుముందు ఈ వరుడు కూడా రావడానికి, ఈ విధంగా మాట్లాడడానికి పవన్ కళ్యాణ్ గారు కూడా కారణమే. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అన్నను అంత గౌరవంగా కూర్చోబెట్టి వాళ్ళ అన్నను వాళ్ళ వదన్ను ఇద్దరిని కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీమతి అయినటువంటి భారతమ్మ గారు ఇద్దరు కూర్చోబెట్టి భోజనం పెట్టించి భోజనం అయిన తర్వాత వాళ్ళకి సన్మానం చేసి వాళ్ళని గౌరవంగా బయటకు వచ్చి బండికిచ్చి పంపిస్తే దాన్ని పట్టుకొని ఆయన పదే ముక్కినారని చెప్పినటువంటి సందర్భం, ఆయన అవమానపరిచినారని చెప్పిన సందర్భం రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసినారు. దాని ఇంతవరకు కూడా మంచి చేసినారు, మంచి జరిగింది అనే ప్రస్తావన ఎక్కడా రానికుండా కేవలం ఆయన ముక్కినాడు, ఈయన నవ్వినాడు అనేదే చూపిస్తున్నారు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి దగ్గరికి, రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయినారు మన ఇల్లు. రేవంత్ రెడ్డి గారి ఫోటో బాగుంది, ఇట్లా కాలు మీద కాలేసుకొని కూర్చున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు కాలు మీద కాలేసుకోలేదు, ఇట్లా చేతులు కట్టుకొని వాళ్ళు చెప్తుంటే నవ్వుతూ చూస్తూ వింటూ దానికి ఆన్సర్ చెప్పినాడు. అన్న చిరంజీవి అన్న చెప్పినాడు, చిరంజీవి అన్న నేను ఇద్దరం కూర్చొని భోంచేస్తూ మాట్లాడి డిస్కషన్ చేసినాం. తర్వాత అదంతా జరుగుతుందని ఆ మ్యాటర్ అంతా చాలా ఉంది. నేను కూడా రాత్రి సేకరించి పెట్టా, మీకు టైం దొరికితే ఒకవేళ నెక్స్ట్ చూపిస్తా. అట్లా అంత దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తిని ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆపోజిట్ చేయాలనే ఉద్దేశంలో భాగంగా అట్లా ఆపోజిట్ చేపిస్తూ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఈ రోజు ఏకంగా బాలకృష్ణ గారు వాళ్ళ అన్నను కించపరుస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని అవమానపరుస్తూ మాట్లాడిన మాటలు ఏకంగా కనిపిస్తున్నాయి. వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు, రామారావు కుటుంబాన్ని రాజకీయంగా కనపడకుండా చేయాలనే ఉద్దేశంలో భాగంగా వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళు అంటారు బాలకృష్ణ గారు మా బ్లడ్ వేరు, మేము వేరు, మా తడాక వేరు అంటారు. మరి మీ బ్లడ్ వేరు కదా, మీ బ్లడ్ వేరైనప్పుడు సాక్షాత్తు మీ అన్నగారైనటువంటి నందమూరి హరికృష్ణ గారి భార్య అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ తల్లి అయినటువంటి ఆమెను తిట్టినప్పుడు మీ బ్లడ్ లో రక్తం పొంగలేదా? మీ బ్లడ్ లో కోపం రాలేదా? మోహన్ రెడ్డి గారు ఒకటి, మీరు మానసిక రోగి అంటున్నారు. ఆయన గతంలో ఏదో జరిగింది, ఆయనకి అప్పుడులో గతంలో ఏం జరిగింది అనేది మనకు తెలుసు. దాని గురించి మళ్ళీ సవరంగా మాట్లాడుకోవాల్సిన, ఈ రోజున మళ్ళీ మీరు మానసిక రోగి అని సపరేట్గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కదా. అయ్యా నీకు నమస్కారం. ఆయనకు సర్టిఫికేట్ ఉంది సార్, ఆయన సర్టిఫికేట్ చెప్పేది ఏముంది, మేము ఆయన సపరేట్. ఇప్పుడు మానసిక రోగి అనేది ఆయనకు సర్టిఫికేట్ ఉంది. ఆ సపరేట్ గా ఇప్పుడు ఒక శాసనసభ్యుల్ని, ఇప్పుడు ఒక ఎమ్మెల్యేని మనం అలా మాట్లాడకూడదు కదా. ఒక ఎమ్మెల్యే సాక్షాత్తు శాసనసభలో అక్కడ కూర్చొని మాజీ ముఖ్యమంత్రిని, మాజీ మంత్రిగా అక్కడ ఉన్నటువంటి మంత్రులందరూ ఉన్నప్పుడు, ప్రజెంట్ మంత్రులంతా ఉన్నప్పుడు ఒక పార్టీ అధ్యక్షుని 11 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకున్నటువంటి 40% ఓటు శాతం తెచ్చుకున్నటువంటి నాయకుడిని బట్టి వాడు సాడిస్ట్. మరి ఎట్లా సార్? ఓకే, మీరు అన్న మాట వాస్తవం. ఒక మాట మోహన్ రెడ్డి గారు వినాలి. మోహన్ రెడ్డి గారు మీరు అన్న మాట వాస్తవం. మచ్చుక్కి మీరు అన్న దానికి మన దగ్గర ఒక బయట ఉంది, ప్లే అవుతుంది, చూద్దాం. అధికారం కోసం, రాజకీయ అవసరాల కోసం పచ్చి వ్యభిచారిలాగా వ్యవహరిస్తాడు. ఆయన అందితే కాళ్ళు లేకపోతే చుట్టూ, ఆయన పదవి కోసం భార్య అయినా, కొడుకైనా, పిల్లలైనా, తల్లి అయినా, తండ్రి అయినా, మావైనా, అత్తని ఎవరిని కూడా చూసేటువంటి పరిస్థితి లేదు. ఆయనకి అడ్వాంటేజ్ ఉందంటే అందరినీ కూడా బట్టలు తీసి రోడ్డు మీద నిలబెట్టేసేటువంటి గనుడు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు బంగారం గంట కావాలి. ఒక వ్యభిచారి అని మాజీ ముఖ్యమంత్రిని మాట్లాడిన అప్పటి ఎమ్మెల్యే
ఇప్పుడు బాలకృష్ణ గారు ఎలా ఎమ్మెల్యేనో అప్పట్లో మరి ఆయన కూడా ఎమ్మెల్యేనే. మరి ఇది కూడా సభా సంస్కారమేనా? ఇప్పుడు ఎన్టీ రామారావు గారి బిడ్డను తీసుకొచ్చి ఆమెను అనారనే ఉద్దేశంలో భాగంగా మీరు తీసుకొచ్చి ఆడ మనిషిని తీసుకుపోయి ఆమెను తీసుకొచ్చి బజార్లో పెట్టావు. నువ్వు నీ స్వార్థ రాజకీయాల కోసం ఎవరినైనా రాజకీయ వ్యభిచారం చేసే టైపులో చేసినావు. నువ్వు ఆ రోజు లక్ష్మీ భారతి గారిని అడ్డు పెట్టుకుని రామారావు గారిని, దేవుని లాంటి రామారావు, మీకు మామ లాంటి, మీ తండ్రి లాంటి మా రామారావు గారిని ఆయన కూడా దించేదానికి ప్రయత్నం చేసినావు. ఆయన నడి బజార్లో చెప్పులు వేస్తుంటే చూస్తూ ఊరుకున్నావు. ఇంత దారుణమైనటువంటి దిగజారిపోయినటువంటి పరిస్థితి తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు కారణమనే మాటలు ఆయన చెప్తున్నాడు కదా. అయినప్పటికీ కూడా వ్యభిచారి అనే మాట యూజ్ చేయొచ్చా? ఇప్పుడు మీరు కారణాలు ఎలా చెప్పారో వాళ్ళు కారణాలే చెప్తారు కదా. వ్యభిచారం అనేది వేరు, రాజకీయ వ్యభిచారం అనేది వేరు. వ్యభిచారం అంటే మళ్ళీ మీరు ఆ లెక్కలో అదే రాజకీయ వ్యభిచారనే ఆయన ఉంది. రాజకీయ వ్యభిచారం అన్నప్పుడు అవసరం కోసం ఎవరినైనా బలి చేస్తారు అనేది, ఎవరినైనా బలి చేస్తారు వాళ్ళ అవసరాల కోసం, అది రాజకీయ వ్యభిచారం అనే దాని మీద ఆయన మాట్లాడాడు. ఇప్పుడు రాజకీయ వ్యభిచారం అంటే ఇప్పుడు ఎన్టీ రామారావు గారిని దించడానికి ఆయన వాడుకున్నారు కదా, ఎవరు లక్ష్మీపతి గారిని ఆయన అడ్డు పెట్టుకునే కదా చేసింది. స్వయంగా ఈయన కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసినటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీలో అవసరం వచ్చే రామారావు గారి మీద పోటీ చేస్తానన్నటువంటి వ్యక్తి, ఆయన ఓడిపోతాను ఇమ్మీడియట్ రామారావు గారి పక్కన చేసి రామారావు గారు ఆయనకు తీసుకుపోయి ఆయన దగ్గర పెట్టుకొని ఆయనకు నేషనల్ అదేదో ఒకటి రైతు సంఘం తరఫున ఒక పార్టీకి ప్రెసిడెంట్ గా చేస్తే అన్ని అవకాశాలు ఇచ్చి ఆయన తీసుకున్నటువంటి మినిస్టర్లు ఇచ్చి నా పైన పెట్టుకుంటే అలాంటి వ్యక్తి రామారావుని పాపం వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీ బిక్కొని, ఆయన జెండా బిక్కొని, ఆయన సైకిల్ బిక్కొని, ఆయన పార్టీలో ఉన్నటువంటి ఫండ్స్ బిక్కొని, పార్టీ ఆఫీస్ బిక్కొని ఇంత దరిద్రంగా ఆయన అంత బయటకు పంపించాల్సిన అవసరం లేదు కదా. దాన్ని ఏదో నిలబెట్టి ఉండొచ్చు. సరే నువ్వు ముఖ్యమంత్రి అవుతున్నావు, నీకు ఎమ్మెల్యే సపోర్ట్ చేసినావు, ఉండవు, బాగానే ఉంది. మరి ఆ పార్టీ ఆఫీసు పార్టీ ఆయనకి ఇచ్చేయచ్చు కదా. మరి ఆయన అప్పుడు ఆ మానసిక బాధతోనే కదా ఆయన చనిపోయింది. లేకపోతే రామారావు గారు అప్పటికప్పుడు చనిపోయే మనిషి అయితే కాదు కదా, బ్రహ్మాండంగా ఉన్నటువంటి వ్యక్తే కదా. అలాంటి వ్యక్తిని మీరు దారుణంగా ప్రాణాలు తీసే పరిస్థితి తీసుకురావడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అనేది కదా. అది ఆయన కూడా ఒక ఎవరు నాని గారు రామారావు గారికి వాళ్ళ కుటుంబానికి ఒక కుటుంబ సభ్యులు లాంటి వ్యక్తే కదా. అలాంటి వ్యక్తి కాబట్టి ఆ బాధను తట్టుకోలేక ఆ బాధలో ఆ మాటలు మాట్లాడేటే కానీ అది రాజకీయంగా మా పార్టీ పరంగా మేము మాట్లాడించినట్టు అనుకోవాల్సిన అవసరం కూడా దాని లేదు కదా. రైట్ సార్, రైట్. మేము మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గర. మనతోటి మాట్లాడడానికి అందుబాటులో ఉన్నారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారు మనతో అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. వంశీకృష్ణ గారు నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. లక్ష్మీనాథ్ గారు గుడ్ ఈవినింగ్. ఎస్ సార్, గుడ్ ఈవినింగ్ వంశీకృష్ణ గారు. డిబేట్లోకి వెళ్లే ముందు మన దగ్గర ఒక పేర్ని నాని గారు ఏదైతే అసెంబ్లీలో జరిగిన విషయాల గురించి సంబంధిత గత 2 రోజుల నుంచి మీకు తెలిసి ఏం జరుగుతుందో దాని గురించి ఆయన మాట్లాడారు. ఒక బయట ఉంది పేర్ని నాని గారిది, ప్లే అవుతుంది, చూద్దాం. తమ్ముడు గారు మాట్లాడినప్పుడు మళ్ళీ తమ్ముడు బాధపడతాడేమని సైలెంట్గా ఉండకుండా అదృష్టవశాత్తు బాలకృష్ణ లేచాడు. బాలకృష్ణ లేచి అంటే బాలకృష్ణకి బాధ ఏంటంటే ఇప్పటికే చచ్చిపోతున్నాడు బాలకృష్ణ. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా హెలికాప్టర్లో విమానాల్లో తిరుగుతాం, వాళ్ళ బావ వంగి నమస్కారాలు పెడతాం, ముఖ్యమంత్రితో సమానంగా జామర్లు ఉన్న కారు, ముందు ఒక 3 పోలీస్ కార్లు, వెనక ఒక 10 పోలీస్ కార్లు. అసలు మామూలుగా పవన్ కళ్యాణ్ కారు దిగంగానే వాళ్ళ బావ కన్నా ఎక్కువగా ఓ 25 మంది పోలీసులు సఫారీలు వేసుకుని తుపాకులు ఇచ్చుకుని ఓ 25 మంది పోలీసులు కొత్తలాడిపోతున్నట్టున్నాడు మనోడు. మామూలుగా ఉడుకుతున్న అన్నానికి అడుగుని చెగలేపితే మామూలు పొంగు వచ్చినట్టుగా లోపల మ్యాన్షన్ హౌస్ ఫుల్లుగా. అసలు రాను రాను ఏమైపోతుందంటే ఇట్లాంటి వాళ్ళ మూలంగా ఆర్టీసీలో కండక్టర్కి డ్రైవర్కి డ్యూటీ ఎక్కేప్పుడు బ్యాందీ సారా తాగేప్పుడు పెడతారు. గొట్టం ఏంటంటే నోట్లో గొట్టం పెడతారు, బ్రీత్ అనలైజర్. ఆ బ్రీత్ అనలైజర్లో అసెంబ్లీ గేట్ కాడ కూడా తలుపు కాడ కూడా పెట్టాల్సిన పరిస్థితి వచ్చేసింది. రాబోయే ఇక మామూలుగా ఇట్లాంటి వాళ్ళు ఉంటే ఇక అంతే కదా. ఏమవుద్ది, అసెంబ్లీ తలుపు కాడ లోపల తలుపు తీస్తారు మామూలుగా హాల్లోకి లోపలికి వెళ్ళి అక్కడ బ్రీత్ అనలైజర్ పెట్టి ఎమ్మెల్యేలను కూడా లోపల పంపించాల్సిన పరిస్థితి వచ్చేసింది కదా. తప్ప తాగి కళ్ళు నెత్తికెక్కి మాట్లాడతాడు. సైకో అంటాడు. ఎవడు సైకో? బాలకృష్ణ అనేవాడు సైకో. ఎందుకు సైకో? పవన్ కళ్యాణ్ హోదాని ఆ వెలుగుని చూసి ఏడవలేక సైకో. నువ్వు సైకో. ఎవడికి సైకో? మాకేం సైకో? ఏం చేశాడు సైకో? సిగ్గు లేకుండా నేను కలవలేదని చెప్తావా? పేరుకేమో బయట ఎలా చూడాలంటారు ఈయన మాట్లాడిన మాటలు? ఎందుకంటే ఈయన మాట్లాడడానికి కోపం రావడానికి గల ప్రధానమైన కారణం సాక్షాత్తు శాసనసభలో బాలకృష్ణ గారు మాట్లాడిన తీరుకి నిరసనగా ఆయన మాట్లాడారు. ఎలా చూడాలంటారు? సార్ నమస్కారం. పెద్దలు ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారికి, జాయిన్ అవ్వబోతున్నటువంటి తాతంశెట్టి నాగేంద్ర గారికి, అక్షర సత్యం గారికి, చిట్టిబాబు గారికి అందరికీ కూడా నమస్కారం. సార్ ఒకసారి ఈ పేపర్ చూడండి సార్. కనబడుతుందా? కనబడుతుందండి. ఏం రాసింది సార్?
చిరు ఎవడు అని కనబడుతుంది. ఏం పేపర్ సార్ ఇది? సాక్షి కనబడుతుంది. ప్లీజ్ మీరు చెప్పండి. సాక్షి పేపర్లో నిన్నటి బ్యానర్ ఐటమ్ చిరు ఎవడు, అసలు బాలకృష్ణ గారు ఇకోగాడు అనింది జగన్మోహన్ రెడ్డి గారిని. ఎవడు అనేటటువంటి మాట మరి మేమైతే ఎక్కడ వినలా. ఇప్పుడు ఎవరైనా ఇద్దరు కలిసి ఉన్నారు అని అంటే తట్టుకోలేనటువంటి వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆ పార్టీ ఇందాక మనం గారి మాటలు విన్నాం. పవన్ కళ్యాణ్ గారు అలా తిరుగుతుంటే ఈయనకు అసూయగా ఉందంట బాలకృష్ణ గారికి. ఈయన చెప్పేటటువంటి మాట, గత 40 సంవత్సరాల క్రితమే బాలకృష్ణ గారి కుటుంబంలో నుండి వారి తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, వారి బావగారు 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి. ఈ రోజు కొత్త కాదు బాలకృష్ణ గారికి పవర్. బాలకృష్ణ గారికి ఈ రోజు కొత్త కాదు. ఇద్దరు వ్యక్తులను విడదీయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అన్ని విశ్వ ప్రయత్నాలు ఈ క్యాండిడేట్లు చేస్తా ఉన్నారు, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తా ఉన్నారు. ఇక్కడ మరొక విషయం స్పష్టం చేయాలా. ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు మెంటల్ సైడ్ బాలకృష్ణ గారికి. సో మేమనేది ఏంటంటే ఇప్పుడు సర్టిఫికేట్ చూపించండి మీరు, లేదంటే అప్పటి వరకే జగన్మోహన్ రెడ్డి గారికి సైకో సర్టిఫికెట్, లండన్ లో మెంటల్ సర్టిఫికెట్, ఆయన ఏ దేశంలోకి వెళ్తే ఆ దేశంలో మెంటల్ సర్టిఫికెట్లు ఉన్నాయనే చెప్తాం. మరొక చిన్న విషయం, ఇక్కడ రాజశేఖర్ ఆ రోజు బాలకృష్ణ గారిని కృతజ్ఞత ఉండాలంట గారికి. రాజశేఖర్ గారి వల్ల బయటకు వచ్చారట. అంటే ఇక్కడ డబ్బులు తీసుకుని ఎంతమందిని పంపించాడు రాజశేఖర్ రెడ్డి? ఎంతమందిని కాపాడాడు ఇట్లా రాజశేఖర్ రెడ్డి? డబ్బులు తీసుకున్నట్లు ఎంతమందిని కాపాడాడు? ఆ రోజు జరిగిన దానిలో కోర్టులో నిర్దోషిగా వచ్చాడు బాలకృష్ణ గారు. ఇలా డబ్బులు తీసుకుని ఎంతమంది దోషుల్ని ఇలా నిర్దోషులుగా మరి రాజశేఖర్ రెడ్డి పంపించాడు? ఆయనకి ఇచ్చిన అధికారం ఏంటి? నిష్పక్షపాతంగా నిజాయితీగా వ్యవహరించాలని చెప్పి ప్రజలు ఆయన ముఖ్యమంత్రిని చేస్తే ఇలా డబ్బులు తీసుకుని మరి మీరే చెప్తున్నారు కదా, బాలకృష్ణ గారు కోర్టులో ఆ కేసు కొట్టివేయడం జరిగింది. మరి ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి పుణ్యం ఆ పురంధరేశ్వరి రాజశేఖర్ రెడ్డి గారిని అడిగితే అలా బయటకు వచ్చారని చెప్తా ఉన్నారు. సార్ ఆడిబుల్ అండి లక్ష్మీనాథ్ గారు, ఆడిబుల్ నా వాయిస్ స్పష్టంగా వినబడుతుంది. కంటిన్యూ చేయండి ప్లీజ్. కంటిన్యూ సార్, కంటిన్యూ. హలో, ఎస్ స్పష్టంగా వినబడుతుంది. కంటిన్యూ చేయండి సార్ ప్లీజ్. యా, ఆ రోజు మరి బాలకృష్ణ గారు పురంధరేశ్వరి గారు వెళ్ళి రాజశేఖర్ రెడ్డి గారితో మాట్లాడితే బయటకు వచ్చారని అంటా ఉన్నారు. ఇలా ఎంత ఉంటాడైతే. సో ఇవన్నీ కూడా గాలి మాటలు, గాలి కబుర్లు. ఈ గాలి కబుర్లు చాలా అంతా కూడా తెలుసు. దోషిగా బయటకు వచ్చాడు ఈయన. ఆ సర్టిఫికెట్ చూపించేవారు జగన్మోహన్ రెడ్డి సైకో సర్టిఫికెట్ ఉంది. జగన్మోహన్ రెడ్డి పక్కన ఉండేటటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి లండన్ డాక్టర్ల సర్టిఫికెట్ ఇచ్చారు, ఆమ్స్టర్డామ్ డాక్టర్ల సర్టిఫికెట్ ఇచ్చారు, అమెరికా డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చారు. రేపు ఇంకో సర్టిఫికెట్ తీసుకోవడానికి వెళ్తాం కూడా వెళ్తాం అని చెప్పేసి బ్యానర్ ఐటమ్. ఈ బ్యానర్ ఐటమ్ గురించి మాట్లాడుతున్నాను లక్ష్మీనాథ్ గారు. ఆ రోజు జూన్ 4వ తారీఖు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ తర్వాత పెడితే తమ్ముడు పెండం పెట్టాడు అని చెప్పేసి వాక్యం పోయింది. ఆ తర్వాత ఎప్పుడైతే చిరంజీవి గారిని కలిసి వచ్చారో పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చేసి అన్నా మనకు రావాలి కూడా మీరు వంగి దండాలు పెట్టలేదు, నాకు నచ్చలేదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు లేదు, బాలకృష్ణ గారు కూడా సభలో చెప్పినటువంటి సందర్భం. ఇవన్నీ కాదని అసలు జగన్మోహన్ రెడ్డిని సైకో అన్నదాన్ని పక్కన తీసేసి చిరు ఎవడు అని బ్యానర్ పేపర్, సాక్షి పేపర్లు వేశారంటే మీరు ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారో అర్థమవుతా ఉంటుంది. టీడీపీ ఒక సామాజిక వర్గానికి మరో సామాజిక వర్గానికి ఆ రాష్ట్రంలో మీరు ఎన్ని చేయాలనుకుంటా ఉన్నారో దీని పోతా ఉంది. రైట్ సార్. సార్ మీ దగ్గర కొంచెం నెట్ కనెక్షన్ ఒకసారి సరిచూడండి సార్. మళ్ళీ వస్తా మీ దగ్గరికి. నేను కొంచెం డిస్టర్బెన్స్ వచ్చి స్ట్రక్ అవుతుంది, ఒకసారి రీజాయిన్ అవ్వండి అవసరమైతే. నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతోటి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు అక్షర సత్యం గారు, ఆయనతో మాట్లాడదాం. అక్షర సత్యం గారు నమస్తే అండి.
సార్ నమస్కారం సార్, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. అక్షర సత్యం గారు, మీతో మాట్లాడే ముందు మన దగ్గర ఒక 2 బైట్స్ ఉన్నాయి, ప్లే అవుతాయి, చూద్దాం. ఓకే. కంట్రోల్ బోర్డు అధ్యక్ష, చాలా నిర్లక్ష్యంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అసలు ఉందా లేదా, అసలు ఆ బోర్డు కానీ దాంట్లో ఉన్న టాస్క్ ఫోర్స్ కానీ దాంట్లో ఉన్న మెంబర్ సెక్రటరీ కానీ ఎక్కడా కూడా పని చేస్తున్నట్టు ఎక్కడా కనపడతలేదు. అది ఏదన్నా పని మీద వెళ్తే డిప్యూటీ సీఎం గారి పేరు చెప్తున్నారు అధ్యక్ష. ఆయన చేయొద్దన్నారు, ఆయన ఆఫీస్ నుంచి చెప్పాలి, ఆయన మాట్లాడాలి, ఆయన అయితే కలవట్లేదు అని డైరెక్ట్ గా చైర్మన్ గారు చెప్తారు అధ్యక్ష. అంటే ఎందుకు మాట్లాడుతున్నాం అధ్యక్ష, ఇప్పుడు ఈ ప్లాస్టిక్ ని నిరోధించడం ఇది ఒక ఇష్యూ అయితే దానికి డిప్యూటీ సీఎం గారు చెప్పారు, అది బ్రహ్మాండమైనటువంటి ప్లాన్, యాక్షన్ ప్లాన్. దాన్ని నిర్వహించి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరూ బాధ్యత తీసుకుంటే బ్రహ్మాండంగా జరుగుతుంది అధ్యక్ష. కానీ ఫ్యాక్టరీల పొల్యూషన్ అధ్యక్ష, ఇక్కడే ఉన్నారు కృష్ణయ్య గారు, చైర్మన్ గారు, పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా వాళ్ళు మరి ఏం ఇన్ఫ్లుయెన్స్ గురవుతున్నారో తెలియట్లు కానీ రామ్కి పరిశ్రమ అధ్యక్ష ఈ పొల్యూషన్ దాంట్లో ఆయన కూడా వెళ్ళి విశాఖపట్నంలో ఇన్స్పెక్షన్ చేసి వచ్చారు. ఆయనే చెప్పారు ఆయన నోటెంట చాలా పొల్యూషన్ ని డైరెక్ట్ గా సముద్రంలోకి వాళ్ళు ఇండస్ట్రియల్ వ్యర్థాలని, ఈ ఫార్మాస్యూటికల్ వ్యర్థాలని వదిలేశారని చెప్పారు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు, అలాంటి వాటి మీద చర్య తీసుకోండి అని. దాని మీద చర్య తీసుకోరు అధ్యక్ష. ఏంటంటే మరి ఏం కాంటాక్ట్స్ ఉన్నాయో, ఏమి ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుందో మాకైతే తెలియదు అధ్యక్ష. అయితే అయోధ్య రామిరెడ్డి వైసీపీ ఎంపీ అధ్యక్ష, ఆయన మరి ఆయన లెవెల్లో ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో ఈయన్ని తెలియదు అధ్యక్ష, కృష్ణయ్య గారిని. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే చిన్న చిన్న వాళ్ళు ఏ పరిశ్రమ కానీ, ఇప్పుడు మాధవి గారు చెప్పారు ఈ వాళ్ళ దాంట్లో 5 అడుగులు ఇలాగ పొల్యూషన్ ప్లాస్టిక్ వ్యర్థాలని మా నియోజకవర్గంలోకి వస్తే కాలువలన్నీ నిండిపోయినాయి. ఎక్కడా కూడా విజయవాడలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉండి కూడా విజయవాడలో పట్టించుకోని పరిస్థితి అధ్యక్ష. కాబట్టి గౌరవ డిప్యూటీ సీఎం గారిని కోరుతున్నాం అధ్యక్ష, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ని కొంచెం పనిచేసే విధంగా ఆయన కొంచెం గట్టిగా మందలించాలి అధ్యక్ష, ఆయన చెప్పాలి అధ్యక్ష. అందుబాటులో ఉండరు, ఇవన్నీ తప్పు. రాగానే గౌరవ మనకి చైర్మన్ గారికి కూడా చెప్పాను, ఫస్ట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఓపెన్ చేయమని. అదొక వాస్తవం ఏంటంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సామాన్య మనిషికి సంబంధం, ఓన్లీ ఇండస్ట్రియల్ కనెక్టెడ్ అనుకుంటారు. ఇది ఫస్ట్ టైం కృష్ణయ్య గారు వచ్చాక వారికి తెలియజేసిన హీ హాజ్ ఓపెన్ ఇట్. ఎవరైనా సరే ఎనీ ఆఫీస్కి వెళ్ళిపోయి మీరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీస్కి వెళ్తే మీకు అది ఓపెన్గా ఉంటుంది. దానికి నేను బాధ్యత తీసుకున్న తర్వాత మొట్టమొదటి చేసినది అధ్యక్ష. కాబట్టి దీని మీద అవగాహన కల్పించాలి, అసలు వెళ్తే కొంత సమాధానం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఇస్ ఎక్స్టెన్సివ్ ఎంప్లాయ్మెంట్ షార్టేజ్ ఉంది, దానికి అదొక మేజర్ సమస్య. అలాగే వారు లేవనెత్తింది ఇంకొకటి రామ్కి సంస్థ మీద, వారికి షోకాస్ నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది, యాక్షన్ తీసుకోవడం జరిగింది. అలాగే చాలా వ్యర్థాలు వదిలేస్తున్నారు ఇవన్నీ. అంటే ఒక ప్రాబ్లం ఏముందంటే ఏదన్నా సరే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి అంటే ఎన్ని ఇండస్ట్రీస్ మూతపడిపోతే మనకు తెలియదు అధ్యక్ష. ఇప్పుడు మీకు ఇందాక నేను ఎందుకు ప్రస్తావించానంటే ఉదాహరణకి ఫ్లెక్సీస్. ఇప్పుడు ఫ్లెక్సీలని వెంటనే మనందరికీ తెలుసు, ఫ్లెక్సీస్ మైక్రో లెవెల్ డిస్ట్రిబ్యూట్ అయిపోయి భూమిలోకి ఇంకిపోతున్నాయి, నీళ్ళలోకి వెళ్ళిపోతున్నాయి, గాల్లో కలిసిపోతున్నాయి, ఆ తిరిగి తల్లి గర్భంలోకి వెళ్ళిపోతుంది, ఇవన్నీ తెలుసు. కానీ ఏదైనా వెంటనే బ్యాన్ చేద్దామంటే ఇట్ హెస్ బికమ్ అన్ ఎంప్లాయ్మెంట్ సోర్స్ ఫర్ మెనీ పీపుల్. కొన్ని కుటుంబాలు రోడ్డు మీద పడిపోతాయి. సో దీనికి ఏం చేయాలి, దీనికి చాలా సహజ క్రమంలో తీసుకురావాలి, ఒక మార్పు పట్టుకురావాలి, చాలా సహజ క్రమంలో కొంత అవగాహన కల్పించాలి, వారికి కొంత తెలియజేయాలి. సడన్ గా మెషిన్ పెట్టాల్సిన ప్లాస్టిక్ పెట్టే చోట బయోడిగ్రేడబుల్ మెటీరియల్ పెట్టాలంటే దానికి ఆ పర్టికులర్ ప్రింటింగ్ మెషిన్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తే కలర్స్ అంత సాచురేషన్ ఉంటుందా లేదా, ఇవన్నీ కూడా ఆలోచించాలి అధ్యక్ష. నా ఉద్దేశం ఏంటంటే ఒక ప్లాస్టిక్ చిన్నపాటి ఫ్లెక్సీకే మనం ఇంత ఆలోచిస్తున్నప్పుడు కెన్ యూ ఇమాజిన్ ద మ్యాగ్నానిమిటీ టు అప్లై ద రియల్ ట్రూ పొల్యూషన్ నార్మ్స్ టు ఎవ్రీ ఇండస్ట్రీ. ప్రాక్టికల్ గా మనం చూసేటప్పటికి ఇప్పుడు ఏ పరిశ్రమ అయినా సరే పొల్యూషన్ లేకుండా ఏ పరిశ్రమ లేదు అధ్యక్ష. ఇందాక గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడు అంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ, అది మీరు అన్నారు ఇందాక. ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ పిలిపించారు కలవమన్నారు అని. ఏంటంటే అడిగినా అవి మిగతాను ఓకే, అవమానించడం ఆయన ఓకే,
ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగొచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నా అంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను, ఎవడో అడి వేసిందని. అక్షర సత్యం గారు ఎలా చూడాలంటారు? శాసనసభలో జరుగుతున్న నేతల యొక్క మాటల తీరుని ఎలా చూడాలంటారు? అక్షర సత్యం ప్రజా సమస్యల గురించి చర్చించాల్సిన దేవాలయంలో వ్యక్తిగత కక్షలతోటి లేదా సభలో లేని చిరంజీవి గారి లాంటి వ్యక్తుల మీద కక్షపూరితమైన వ్యాఖ్యలతోటి చర్చిస్తున్నందుకు, అలాగే ప్రజా సమస్యలు చర్చించాల్సిన ప్రతిపక్షం మా విధానసభలో టీ బాగుంటలేదు, కాఫీ బాగుంటలేదు, మీ విధానసభలో కాఫీ బాగుంటుందని సొంత సమస్యలపై చర్చిస్తున్న ప్రతిపక్ష సభ్యులకు, అధికార పార్టీ సభ్యులకు అందరికీ కూడా నా ప్రజాస్వామ్య శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్. ఇక మన టీడీపీ సభ్యులు గారు అన్నారు చిరంజీవి ఎవడు అని సాక్షిలో చూసి నేను బాధపడ్డాను, నేను ఏదో పోస్ట్ పెట్టినట్టు గుర్తు. వాళ్ళు పెట్టారంటే అది వాళ్ళ సంస్కృతి అనుకోవచ్చు, లేదా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, చిరంజీవి అనే వ్యక్తి, లేదా మెగా కుటుంబం లేదా కూటమి వాళ్ళకి శత్రువు కాబట్టి వాళ్ళు తిట్టారు అనుకోవచ్చు. కానీ తెలుగుదేశం సభ్యులు ఒక నందమూరి బాలకృష్ణ గారికి చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన కానీ మిత్రులు కదా, ఒక బొండా ఉమ్మకి మిత్రులు కదా పవన్ కళ్యాణ్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారి మంత్రిత్వ శాఖలు కానీ, లేదా ఒక గోరెంట్ల బుచ్చి చౌదరి కానీ, ఒక వర్మకు కానీ, వీళ్ళందరికీ కూడా జనసేన మిత్రులే కదా. మరి మిత్రుల మీద మీరే ఇలా బిహేవ్ చేస్తుంటే శత్రువులు వైసీపీ బిహేవ్ చేయడంలో తప్పే ఉందండి. అసలు ఒక బొండా ఉమ్మ గారిని కానీ, బాలకృష్ణ గారిని కానీ, లేదా గోరెంట్ల బుచ్చి చౌదరి కానీ వీళ్ళందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారు కంట్రోల్ చేయలేకపోతున్నారా? చంద్రబాబు నాయుడు గారి సమ్మతత ఏమైనా తగ్గిపోయిందా, లేదా పట్టు తగ్గిపోయింది వీళ్ళందరి మీదనే, లేదా పట్టు తగ్గుకోకుండా చంద్రబాబు నాయుడు గారు లేదా పార్టీ సమర్థిస్తుందా అనేది పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలి. ఇక డిబేట్ విషయానికి వస్తే మన తెలుగుదేశం సోదరులు అన్నట్టుగా వైసీపీ పార్టీ ఆ రోజు సాక్షి పేపర్లో చూస్తే తమ అధినేత ఇది వైసీపీ యొక్క ఓనర్ గారు భారతీ గారు అనుకోండి, భారతీ గారు భర్త ఇది జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అన్నది ఎక్కడ రాయలే, చిరంజీవి గారు తిట్టారనేదే రాశారు. జగన్మోహన్ రెడ్డి గారు తిట్టింది వదిలేసి చిరంజీవి గారి మీదే చూపించుతున్నారు ప్రేమ. ఒక సాక్షి ఛానల్ కానీ, లేదా మా ఎవరో అంబటి రాంబాబు గారు కానీ, లేదా పేర్ని నాని గారు కానీ, లేదా మా తోట తిరుమూర్తులు గారు కానీ, వీళ్ళందరూ కూడా మా చిరంజీవి గారిని ఇలాగ అన్నారని. మరి మన వైసీపీలో ఉన్నప్పుడు చిరంజీవి గారిని ఆయన హింస పెట్టారే, మరి ఆ రోజు ఏమైపోయింది మీ ప్రేమ? ఈ రోజు వచ్చేసిందా మీకు? మీ జగన్మోహన్ రెడ్డి గారికి తిట్టిన సైకోలు తిట్టిందాక ఆలోచించండి. చిరంజీవి గారి గురించి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఎందుకంటారు అంత ప్రేమ చిరంజీవి గారి మీద? ఇప్పుడు కమ్మ కాపు దెబ్బలాడుకుని సావాలి, కూటమి విడిపోవాలి. దానికి అనుకూలంగానే తెలుగుదేశం సభ్యులు బాలకృష్ణ గారు కానీ, బొండా ఉమ్మ గారు కానీ, ఈ గోరెంట్ల బుచ్చి చౌదరి గారిని కానీ ఇలా సమర్థిస్తున్నా లేదా ప్రేక్షక పాత్ర వహిస్తున్న చంద్రబాబు నాయుడు గారి కారణం. ఇక అసలు డిస్కషన్కి వద్దాం సార్. నాకు అర్థం కాని పదం ఏంటంటే, ఆ రోజు బాలకృష్ణ గారు అన్నారు నా పేరు 9వ పేరు పెట్టారని కందులు దుర్గేసిన అన్నారు అంటున్నారు. 9వ పేరు వైసీపీ గవర్నమెంట్ లో పెడితే అప్పుడు మంత్రి పేరు నాని గారు కానీ దుర్గేష్ గారు కాదు కదా, మనకు తెలిసింది. మరి అప్పుడు దుర్గేష్ గారు మంత్రి ఏంటి? లేదు, ఇప్పుడు 9వ పేరు పెడితే కూటమి ప్రభుత్వంలో పెడితే మీ బావగారు ముఖ్యమంత్రి గారని, మీ బావగారు చంద్రబాబు నాయుడు అడగాలి, మీ అక్కగారిని అడగాలి, మీ అల్లుడి గారు నారా లోకేష్ గారిని అడగాలి, లేదా అమ్మాయి గారిని అడగాలి, లేదా మీ పార్టీని అడగాలి. కందులు దుర్గేష్ గారిని అడగబెట్టి ఆయనకి ఏం పవర్ ఉంది పాపం? రెండోది, ఇప్పుడు మీరందాక డిస్కషన్ లో ఏదో సైకో అన్నాడని తప్పండి, ఇది అసందర్భమైన మాట, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడకూడదని అన్నారా లేదా మీరు? అన్నాను. మరి ఈ భాష స్పీకర్ ఏం చేస్తున్నారు సార్? గౌరవ స్పీకర్ గారు ఏమంటున్నారు సార్?
నాడు వైసీపీ గవర్నమెంట్ లో ఉన్న స్పీకర్ గారు కానీ నీళ్ళటి స్పీకర్ గారు కానీ ఒక సైకో అన్నప్పుడు, ఒక మాజీ ముఖ్యమంత్రి కానీ లేదా అప్పటి మాజీ ముఖ్యమంత్రి సైకో అన్నప్పుడు, లేదా సభలో లేని చిరంజీవి గారి మీద డిస్కస్ చేసేటప్పుడు ఇది అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, సభ నుంచి నేను రికార్డు నుంచి ఉపసంహరిస్తాననే పదాన్ని స్పీకర్ గారు, నాటి స్పీకర్ గారు కానీ అయితే గమనించవచ్చు మీరు అన్నది ఇమీడియట్లీ జరగలేదు, కానీ ఆ వర్డ్స్ని మేము తీసేయడానికి అని ఈ రోజున కామినేని గారు పెడితే ఆ ప్రపోజల్ మేము 100% తీసేస్తామని ఉపసభాపతి చెప్పారు. ఈ రోజున స్పీకర్ గారి దృష్టికి తీసుకెళ్తామని ఇప్పుడైతే చెప్పారు, లక్ష్మీనాథ్ గారు అవి తొలగిస్తామని. సభా సాంప్రదాయం ఏంటంటే ఒక వ్యక్తి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడేటప్పుడు స్పీకర్ ఇమీడియట్ అబ్జెక్ట్ చేయాలి. లేదు మీ సభకు సంప్రదాయం అన్నది క్షమాపణ చెప్పండి, రికార్డు నుంచి తొలగంటండి. అలాగే జనసేన సభ్యులు లేదా తెలుగుదేశం సభ్యులు సభలేని వ్యక్తి మీద చిరంజీవి మీద మీరు ఎందుకు ఇలా మాట్లాడారని పట్టుబట్టాలి. సభాసదులందరూ చాలా చూస్తుంటే స్పీకర్ గారు మౌనం వహిస్తుంటే ఏంటి ప్రజాస్వామ్యం ఏం చేద్దాం అనుకుంటుంది ఈ దేవాలయం? రైట్, ఆఖరిగా ఏమంటారు మీరు చెప్పండి. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకి కారణం ఏంటి, కారకులు ఎవరు, ఏం జరగబోతుంది అంటారు మీరు? సార్, బాలకృష్ణ గారు ఆ రోజు కామినేని శ్రీనివాస గారు చేసిన తప్పు ఏంటండి? లేదా చిరంజీవి గారి ప్రేమ అంటేనో చుట్టారకం అయితే ఏదైతే ఎగ్జాగరేట్ చేశారు ఏదో అనుకుంటాం. అసలు బాలకృష్ణ గారికి సంబంధం ఉందా సార్ ఆ డిస్కషన్? కేవలం వ్యక్తిగతమైన కక్షతోటి ఇది చిరంజీవి మెగా ఫ్యామిలీ మీద కోపంతో అన్నారనే కనిపిస్తుంది. కానీ అయ్యో పవన్ కళ్యాణ్ మన పార్టీకి మన కూటమి ఎందుకుంటుందండి? బాలకృష్ణ గారికి చిరంజీవి గారికి వ్యక్తిగతంగా కక్షలు ఎందుకుంటాయి? వాళ్ళిద్దరు కూడా చాలా అన్యోన్యంగా కనబడుతూ మనం చూసాం కదా. ఈయన ఫంక్షన్లకు ఆయన వెళ్తారు, ఆయన ఫంక్షన్లకు ఈయన వస్తారు. వాళ్ళిద్దరికి వ్యక్తిగతంగా ఎందుకుంటుంది? అసలు చిరంజీవి గారు రియాక్ట్ అయిన తీరుకి ఒకటి సత్యం గారు చిరంజీవి గారు చేసింది ఏంటన్నది మహేష్ బాబు గారు, రాజమౌళి విశ్వానికే ఖ్యాతి తీసుకొచ్చిన రాజమౌళి గారు తన జీవితాన్ని త్యాగం చేసిన ఆర్నారాయణ లాంటి వాళ్ళు చిరంజీవి గారి దేవుడు. ఆ రోజున చిరంజీవి గారు లేకపోతే ఈ సినీ సమస్యల పరిష్కారం కాదని అనేక మంది మహామహులు అన్నారు. ఇదంతా బాలకృష్ణ గారికి వినిపించలేదా? ఇంకోటి, బాలకృష్ణ గారికి బాగా ఇష్టమైన ఇంకొక వ్యక్తి మురళీమోహన్ గారు కూడా ఇప్పుడు చిరంజీవి గారు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. మురళీమోహన్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు ఆయన. ఖచ్చితంగానండి సార్, నేను చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారిని మొదటిసారి కలిసే ముందు, రెండోసారి కలిసే ముందు మధ్యలో నేను వెళ్ళి కలిసాను సార్. నేను ఇదే ప్రశ్న ఇచ్చాను సార్, మీరు తమ్ముడు పార్టీ ఉండదు, మీ ఇంట్లో పార్టీ ఉండదు, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం తప్పు సార్, ఎందుకు కలిశారంటే ఆయన అన్నది ఏంటో తెలుసా? నాకు తెలుసు నా తమ్ముడు సమర్థుడు, తనకు తను నెగ్గుకు రాగలదో కానీ ఈ రోజు నేను కలగ చేసుకోకపోతే ఒకరే సార్, కలగ చేసుకోకపోతే అయిపోతుంది, సినిమా రంగం రోడ్డు మీద పడిపోతుంది, నాకు అన్నం పెట్టిన సినిమా రంగం కాపాడడం కోసం నేను జగన్ కలిశాను అన్నారు. అటువంటి వ్యక్తి మీద అసెంబ్లీలో నింద వేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఎంతనే మాట్లాడాల్సింది. చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఖండించాల్సింది, లేదా పత్రికా ముఖంగా ఖండించాల్సింది పోయి వైసీపీ గొడవ పెడుతుందంటే ప్రతిపక్షం గొడవ పెడతాదే. ఆ గొడవ పెట్టడానికి అవకాశం ఇచ్చింది బాలకృష్ణ గారు, ఒక బొండా ఉమ్మ గారు, ఒక వర్మ గారు, ఒక బొచ్చే చౌదరి గారు, తెలుగుదేశం నాయకులు. రైట్, జనసేన పార్టీ వాడుకుని మీరు లైన్లో ఉండండి. మీరు అడిగిన మీరు చెప్పిన దానికి ఇప్పుడు వంశీ గారు సమాధానం అయితే చెప్పాలి కదా, మీరు లైన్లో ఉండండి, మీతో మాట్లాడతాను. వంశీ గారు, ఇప్పుడు అక్షర సత్యం గారు మాట్లాడే దానిలో వాస్తవం ఉందంటారా? సార్, ఆ రోజు సభలో జరిగిందంతా కూడా మనం అందరం కూడా ఫాలో అయ్యాం. ముఖ్యంగా బాలకృష్ణ గారు అనినటువంటి మాటలు ఆ సైకోగాడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని అన్నారు. ఈ విషయంలో సరే అది తప్ప ఒప్ప అనేది కనుక మనం విశ్లేషించుకుంటే, ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు అప్పటి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అనరాని మాటలు అన్నప్పుడు ఇలా బల్లలు సరిచారు కదా, అలా బల్లలు సరిచారు కాబట్టి వారు 11కు పరిమితం అయ్యారు, అది వేరే విషయం. ఈరోజు మరి ఆ రోజు తప్పని ఆ రోజే ఖండించాల్సింది ఆ నాయకులందరూ కూడా. ఈరోజు పేర్ని నాని బయటకు వచ్చాడు, ఆ తర్వాత ఆ దేవినేని అవినాష్, ఇట్లాంటి వాళ్ళు అందరూ కూడా వచ్చేసి బాలకృష్ణ క్షమాపణ చెప్పాలి. కొడాలి నానితో క్షమాపణ చెప్పించండి, అంబటి రాంబాబుతో క్షమాపణ చెప్పించండి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో క్షమాపణ చెప్పించండి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో క్షమాపణ చెప్పించండి. ఇంకోటి ఏంటంటే ప్రజలందరూ కూడా గమనిస్తానే ఉన్నారు.
సరే సైకోగాడు అని అన్నారు. ప్రజలందరూ కూడా అనేటటువంటి మాటే ఈరోజు బాలకృష్ణ గారి సభలో కూడా అన్నారు. అప్రస్తుతం కదండి వంశీ గారు, మీరు ఎప్పటి నుంచో ఉన్నారు, సీనియర్ మీరు కూడా. అప్రస్తుతమైన మాట బాలకృష్ణ గారు మాట్లాడుతుంది దేనికండి? ఆ సమయంలో అది అయిపోయింది, అంతకుముందు ఎప్పుడో జరిగిపోయింది. మీరే చెప్తున్నారు గతంలో వాళ్ళు అలా చేసినందుకే 11కు పరిమితం అయ్యారని. మళ్ళీ కూటమి ప్రభుత్వం కూడా ఇలాంటి మాటల కంటే కూడా ఒక మంచి అవకాశం వచ్చింది కదండి. ఒక శాసనసభలో ప్రతిపక్షానికి కూడా నోచుకోలేకుండా ప్రజలు తీర్పు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినప్పుడు, శాసనసభలో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి తన స్వయంకృతాపరాధంతో తాను రానప్పుడు ప్రజలకి మేము ఏం చేసాం, ప్రజలకి మేము ఏమి హామీలు ఇచ్చాం, ఏమి నెరవేరుస్తున్నాం, ఇవన్నీ చెప్పాలి కదా. ఇవన్నీ దేనికి మాట్లాడుతున్నట్టుగా మనం అనుకోవాలి చెప్పండి? దీనికి చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చెయ్యాలా? కూటమి నేతల్ని ఏ రకంగా చెప్పాలి? పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ యొక్క నాయకులకి ఏం చెప్పాలి? ఏం చెప్పాలంటారు మీరు చెప్పండి. లక్ష్మీనాథ్ గారు ప్లీజ్ చెప్పండి. లక్ష్మీనాథ్ గారు లెట్ మీ ఆన్సర్. చెప్పండి. నాకు అర్థమైంది సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అనే పదం అన్నాడు అనేది ముఖ్యమైనటువంటి అభియోగం బాలకృష్ణ గారి మీద, రైట్? అవును. అంతేగాని చిరంజీవి గారిని ఉద్దేశించి అక్కడ జరిగింది ఆ రోజు ఆయనకు తెలిసింది బాలకృష్ణ గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పిందే బాలకృష్ణ గారు కూడా చెప్పారు. ఇప్పుడు విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అన్నారు అనేటటువంటి మాట. కానీ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి నడుపుతున్నటువంటి సాక్షి పేపర్ కూడా తప్పని అనిపించలేదు. మరి వారు బ్యానర్ ఐటమ్ కూడా పెట్టలా, వారు ఎక్కడ వార్త కూడా రాయలా. కాబట్టి వారు కూడా తప్పు కాదని అనుకుంటున్నారేమో. సచిన్ గారు మీకు ఇస్తా ఒక్క నిమిషం. ఆయన మాట్లాడినాడు అర్థం కాదు, సిగ్నల్ తక్కువ ఉంది కొంచెం. ఆయన మాట్లాడినివ్వండి, ఆయన దగ్గర సిగ్నల్ తక్కువ ఉంది. ఎస్, కంటిన్యూ చేయండి వంశీ గారు. సాక్షి పేపర్ లో కూడా అది బ్యానర్ ఐటమ్ రాకుండా చిరు ఎవడు అని బాలకృష్ణ గారు అనటువంటి మాటలు రాస్తే ఎలా? అనింది సైకో గాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అన్నారు. సో అది రాయాలి కదా, అది ఎందుకు రాయలేదు? అంటే జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి గారికి కూడా తప్పని అనిపించలేదేమో. దీన్ని మళ్ళీ మీరు ఇంకో కాంట్రవర్సీకి తీసుకెళ్తున్నారు వంశీ గారు. మీరు కాంట్రవర్సీ ఏముంది సార్? ఇందులో కాంట్రవర్సీ ఏముంది సార్? నేను అనింది ఏంటి? క్లియర్ గా గతంలో వాళ్ళ నాయకులు అన్నప్పుడు ఖండించినటువంటి వారు వచ్చి ఈ రోజు బాలకృష్ణ గారు క్షమాపణ చెప్పాలి అంటే దానికి మాట్లాడుతా ఉన్నారు. దానికి శిక్ష అనుభవిస్తున్నారు కదా వైసీపీ వాళ్ళు. మీరు కూడా అదే చేస్తే మళ్ళీ మీకు కూడా అదే శిక్ష చేస్తారు ప్రజలు. నో, మేము అది చేస్తున్నామని చెప్పట్లేదండి. మేము ఫాలో అవ్వండి, క్లియర్ గా ఫాలో అవ్వండి. పేర్ని నాని ఆ రోజు హౌస్ లో ఉన్నాడు కదా, ఆ రోజు అతను బల్లలు తెరిచాడు కదా ఇలా. మరి ఈరోజు క్షమాపణ చెప్పమని ఎలా అడుగుతాడు? మార్గాని భరత్ అసెంబ్లీలో కాకపోతే పార్లమెంట్లో ఉన్నాడు కదా. అప్పుడు వాళ్ళ పార్టీలో వాళ్ళ అసెంబ్లీలో ఉన్నటువంటి నాయకులు ఒక మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి పరుష పదాజాలం వాడుతూ ఉంటే ఆ రోజు తప్పని చెప్పకుండా ఈ రోజు ఎలా వచ్చి చెప్తాడు? అసలు వాళ్ళ పేపర్ వాళ్ళ భారతీ గారికే తప్పని అనిపిస్తుంది, ఆ పేపర్లో కూడా రాయలేదు. మనకు డిస్కషన్ ఏంటండి? ఇంకా డిస్కషన్ వాళ్ళ పేపర్లోనే రాయలా. ఏ మాట అననటువంటి చిరంజీవి గారిని సార్ ఈ రోజు కనుక చిరంజీవి గారు ఎక్కడో యూరప్ ట్రిప్ లో ఉన్నారంట. చిరంజీవి గారు ట్రిప్ లో నుండి బయటకు వచ్చిన తర్వాత బాలకృష్ణ గారు ఆయన ఎదురు పడితే ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని సరదాగా మాట్లాడుకుంటారు. వీళ్ళందరూ మొహాలు ఎక్కడ పెట్టుకుంటారు? అప్పుడు బాలకృష్ణ గారు చిరంజీవి గారు ఈ రోజు ఎదురు పడినా కానీ ఆత్మీయంగా మాట్లాడుకుని సరదాగా మాట్లాడుకుంటారు. బాలకృష్ణ గారు చిరంజీవి గారిని ఏం అనలేదు. ఆ రోజు ఇది జరిగిందని చెప్పేసి శ్రీనివాస్ గారు అన్న మాటలు కాదని అన్నారు. వంశీ గారు మిమ్మల్ని ఏదో అడుగుతారంట అక్షర్ సత్యం గారు మీరు ఏదో ప్రశ్న అడుగుతున్నారు, అడగండి వంశీ గారిని. సార్ ఇప్పుడు మొట్టమొదటి ఏంటంటే వాళ్ళిద్దరూ ఎదురవుతే కలిసి ముద్దులెట్టుకుంటారో లేదా షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారో అన్నారు కదా. ఇచ్చుకున్న వాళ్ళు వ్యక్తిగతం, వాళ్ళ గదిలోనో చెప్పలేదు, సినిమా కలుసుకుంటారని చెప్పారు. వాళ్ళు కౌగిలించుకున్న ఎవడో పట్టించుకోడు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి చిరంజీవి గారి ఇంటికి 10 సార్లు వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించలే. చిరంజీవి గారితో దండం పెట్టించుకున్నాడు అన్న దాంతోటే ఓడించారు. 1989 నుంచి ఎన్నికల చరిత్రను చూడండి ఒకసారి. సభలో లేని చిరంజీవి గారికి, సంబంధం లేని చిరంజీవి గారిని బాలకృష్ణ గారు అన్న ముమ్మాటికి తప్పు. అలాగే తన భర్తని సైకో అన్నప్పుడు ప్రచురించకుండా ఓన్లీ చిరంజీవి నుంచే రాయడం కూడా సాక్షి తప్పు, వైసీపీ తప్పు అండి.
అలాగే సైకో అన్న పదాన్ని ఖండించిన నాటి స్పీకర్దే తప్పు, నీటి స్పీకర్ గారిది కూడా, గౌరవ స్పీకర్ గారు ఇద్దరిది కూడా తప్పు సార్. ఒకటి అక్షర సత్యం గారు ఒకటి చెప్పండి, అసలు చిరంజీవి గారు లెటర్ రిలీజ్ చేయడానికి ఆయన ఎందుకు ఫీల్ అవ్వాల్సి వచ్చిందంటే మీరు ఏం చెప్తారు? ఎందుకంటే మనం వింటున్నప్పుడు బాలకృష్ణ గారు చిరంజీవి గారనే సంబోధించారు అక్కడ, ఆయన సంబోధించటం, కానీ అక్కడ వ్యంగ్యంగా మాట్లాడింది ప్రధానంగా ఏంటంటారు మీరు? అక్కడ జరిగిన స్మాల్ ఎందుకు చిరంజీవి గారు రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది, బాలకృష్ణ గారు ఎందుకు రియాక్ట్ అవ్వాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు మీరు? సార్ ఇప్పుడు చిరంజీవి గారు జనరల్ గా అందరికి సంచుకూరని అడిగితే చెప్పేది ఏంటంటే, చిరంజీవి గారు మొక్క మీద ఉమ్మేసేస్తే తుడుచుకుపోయే మనిషి, రైట్? అసలు స్పందించడైనా ఎన్ని తిట్టినా స్పందించడు. అటువంటిది నిన్న 1 గంటలో స్పందించాడంటే ఆయన తనను అవమానపరిచారని కాదు, నాడు జరిగిన వాస్తవాలను ప్రజలకు చెప్పాలని. ఇప్పుడు ఇంకొకటి అడుగుతున్నారు, ఇంకొకటి అక్షర సత్యం గారు దీనివలన ఇదే చిరంజీవి గారు అడగటం ఏదో గతంలోనే అడిగితే మేము అంతకుముందు మేము ఇప్పుడు మంచిగా ఆయన రిసీవ్ చేసుకున్నామని చెప్పామని చెప్పి వైసీపీ పవన్ కళ్యాణ్ని కార్నర్ చేస్తుంది. తద్వారా చిరంజీవి గారు రిలీజ్ చేసిన లెటర్ ద్వారా కూటమి ధర్మానికి మరి అది బ్రేకప్ అవుతున్నట్టు కాదంటారా? చిరంజీవి గారు అంత తొందరగా ఎందుకు రియాక్ట్ అవ్వాలంటారు? సార్ కూటమి ధర్మానికి చిరంజీవి గారి ఆత్మాభిమానానికి సంబంధం లేదు సార్. రైట్. కూటమి ధర్మాన్ని అడ్డు పెట్టుకుని చిరంజీవి గారు ఏందన్నా భరించాలా? తను చేసిన తప్పును ఆయన అనుభవించాలా? అతను చేసిన సేవను చెప్పడం తప్ప? ఆ రోజు చిరంజీవి గారు లేకపోతే సినిమా ఇండస్ట్రీ ఏమైంది సార్? ఈ బాలకృష్ణ గారు కానీ లేదా ఈ మిగిలిన వాళ్ళు కానీ ఎవరైనా తమిడి సాయం చేశారా? సినిమా ఇండస్ట్రీని ఆ రోజు చిరంజీవి గారు లేకపోతే నాశనం అయిపోయి ఉండేది. ఈ మాట చిరంజీవి గారు నా మొక్కమే చెప్పారు, వైసీపీ కక్ష కట్టింది సినిమా రంగాన్ని. అయినా తను తగ్గెళ్ళాడు. తను గుర్తించకపోయి మీరు సభలో లేని దానికి మాట్లాడి సంబంధం ఏంటంటున్నా. ఇప్పుడు తప్పరైతే పక్కన పెట్టండి సార్, చిరంజీవి మంచోడా బాలకృష్ణ మంచోడా నేను అంటోలే, అది వాళ్ళిద్దరూ తేల్చుకుంటారు సినిమా రంగంలోనే. మీరు కూటమి ప్రభుత్వంలో మీకు ఈ ప్రభుత్వం నిలబెట్టిన పవన్ కళ్యాణ్కి చిరంజీవి గారు అన్నగారు దేవుడిగా రోజు పూజిస్తారు తన అన్ననే. అటువంటి అన్నని మీకు చర్చలో సందర్భం లేకుండా మీరు లేచి ఎవడు అడగలేదు అని అనడం వల్ల మీరు ఏం సాధించారు? ఇది కేవలం రైట్ సార్ సినిమా ఏది పవన్ కళ్యాణ్ అభిప్రాయం అర్థమైంది, దీన్ని తప్పుదారి పట్టించాలని కేవలం అసూయతోటి లేపేరా? రైట్ సార్. శత్రువులు సార్, వాళ్ళు తిడతారు, పవన్ కళ్యాణ్ నాశనం చేయాలని చూస్తున్నారు, వాళ్ళు పవన్ కళ్యాణ్ ఆర్థిక మూలాలు చేయాలని చూస్తున్నారు, దాంట్లో నో కాంప్రమైజ్. కానీ మీరు మిత్రులు కదా. చివరిగా చెప్పండి, ఏమంటారు అక్షర సత్య గారు? మీరు చివరిగా చెప్పాలి, చివరికి ఏమంటారు చెప్పండి సార్. మీకు 2014లో ఒక లైఫ్ ఇచ్చింది జనసేన పార్టీ, ఎంతో కొంత లైఫ్ ఇచ్చింది. జనసేన లేకపోతే మీరు అధికారంలో వచ్చి ఉండేవారు కాదు. 2024లో జనసేన లేకపోతే అధికారంలో ఉండి ఉండేవారు కాదు. ఇవాళ పవన్ కళ్యాణ్ సహనం లేకపోతే ఏ రోజు కాదు ఇడిపోతారు, ఏ ఊరు కావులోనే. అంత అసహనంతో ఉన్నారు. అటువంటి వ్యక్తులు మీరు ప్రశ్నిస్తుంటే పవన్ కళ్యాణ్ సహిస్తాడు, అతను స్థితప్రజ్ఞుడు అవ్వచ్చు, కానీ ప్రజలు సహించరు. మీరు ముద్దులు ఎట్టుకున్నా కానీ ప్రజలు ఓట్లు వేయరు. 2019 వేసారా? జగన్కి వేసారండి, జగన్ గారికి. రేపు పొద్దున కూడా మీరు తప్పులు సరిదిద్దుకోండి. నేను కూటమి అధికారులు ఉండాలని కోరుకుంటున్న వ్యక్తిని. సో ఇలా పునరావృతం అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పినా కూడా, పవన్ కళ్యాణ్ గారు ఏ అయితే 15 సంవత్సరాలు కలిసి ఉండాలనుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పినా కూడా ప్రజలు ఓట్లేయరు. ఈ రకంగా జరిగితే ఒకరికొకరు సహకరించుకోకపోతే అని చెప్తారు మీరు, అంతే కదా? ఖచ్చితంగా సార్. ఇప్పుడు మనం ఎందుకు ఓట్లు వేశారు? పవన్ కళ్యాణ్ ఏదో సీఎం అవుతాడమ్మా, కనీసం 6 నెలలు అవుతాడని ఓట్లు వేశారు. సీఎం అని దేవుడు పంచాయతీలు చిన్న రోడ్డు కాంట్రాక్ట్ కూడా ఇవ్వటంలా, కనీసం ఏదో ఫీల్డ్ వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు చూసుకుంటారు. పవన్ కళ్యాణ్ చిరంజీవినే మీరు అవమానపరిచేది మాట్లాడుతుంటే, కళ్యాణ్ ప్రశ్నిస్తుంటే బొండమ్మ గారు వాళ్ళనే మీరు ఏం గౌరవిస్తున్నారు? మీకు ఏ విశ్వాసం ఉంది? ఎస్ అక్షర సత్యం గారు, ఎస్ ధన్యవాదాలండి మీ అభిప్రాయం చెప్పినందుకు. తప్పుని సరిదిద్దుకోండి. రైట్ అక్షర సత్యం గారు ధన్యవాదాలండి. చెప్తున్నా. రైట్ సార్, ధన్యవాదాలండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఎస్ మోహన్ రెడ్డి గారు, భారతీ రెడ్డి గారే ఆయన్ని సైకో అన్నందుకు ఏమీ అనలేదు. పేపర్లో హెడ్లైన్లో చిరంజీవి చిరు ఎక్కడ అని రాశారు, కానీ అసలు సైకో అనే పదం తప్పు అని ఎందుకు రాయలేకపోయారని అడుగుతున్నారు వంశీ గారు. ఏం చెప్తారు మీరు? వంశీ గారు అడుగుతారు, కానీ వంశీ గారు ఇంకో విషయం గుర్తుపెట్టుకోలేడా? ఎవడ్డు అనేది సాక్షి వాళ్ళు తిట్టడం కాదు. బాలకృష్ణ గారు లోపల చిరంజీవి ఎవడు అడగలే, చిరంజీవి ఎవడు అనే మాట అన్నాడు ఆయన. అది గుర్తుపెట్టుకోలే. అది
జగన్మోహన్ రెడ్డిని ఆ సాక్షి పేపర్ను ఏదో తీసుకొచ్చి మాట్లాడదామనే ఉద్దేశంలో భాగంగా మాట్లాడుతున్నాడు. ఇంకొకటి అంటున్నాడు, ఏమని జగన్మోహన్ రెడ్డి సైకో అన్నాడు అంటున్నారు. అదే భాషలో ఈరోజు మా బాలకృష్ణ అన్నాడు అని. మరి చంద్రబాబుని కూడా అంటున్నారు 420 మోసగాడు చంద్రబాబు, మామకు ఎన్ను పోటీ పడిచినాడు, అలాంటి ఎన్ను పోటీ పడిచిన చంద్రబాబు నాయుడుకి ఈయన ఒత్తాసు పలుకుతున్నాడు, ఇంకా మెంటల్ కాకపోతే ఎట్లా ఒత్తాసు పలుకుతున్నాడని జనం అనుకుంటున్నారు. మరి దాన్ని కూడా అసెంబ్లీలో మాట్లాడితే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. కాబట్టి ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరు ఎక్కడ మాట్లాడినారు అనేది పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి గారు మీరు అన్నట్టు అసెంబ్లీలో కూడా నాని గారు మాట్లాడినప్పుడు చప్పట్లు బల్లాలు చర్చలే. ఆ రోజు నుండి ఎవరు వీళ్ళు లోకల్ గా ఆ ఎమ్మెల్యేలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు బయటికి పోయి బయట నుండి వచ్చిన తర్వాత రామారావు చంద్రబాబు నాయుడు గారు బయటికి పోయినాక ఏం జరిగిందని అడిగిన తర్వాత, ఆ డిస్కషన్ చేసిన తర్వాత మొన్న కూడా ఆయన ప్రెస్ మీట్ లో చెప్పినాడు. ఆ రోజు డిస్కషన్ లో ఈ వాయిస్ లేవు, ఎందుకు జరిగిందో, ఎందుకు అనుకున్నారో, ఏమనుకున్నారో అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. తర్వాత వీళ్ళు ఏదో పదే మాట్లాడుతున్నారు. చిరంజీవిని మేము తిట్టడం ఏంటి, చిరంజీవిని మేము అవమానపరచదుగా. చిరంజీవికి ఆ రోజు బ్రహ్మాండమైనటువంటి మర్యాద ఇచ్చినారు కాబట్టి, చిరంజీవిని పూర్తి గౌరవించినారు కాబట్టి, చిరంజీవి గారు ఆ రోజు తమ్ముడు రాజకీయాల్లో ఉన్నాడు కదా, తమ్ముడు రాజకీయాలు ఉన్నప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారి గురించి మంచిగా ఉన్నది ఉన్నట్టు చెప్తే, జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడితే ఈయనకు ఓట్లు వెయ్యరు అనే ఉద్దేశంలో భాగంగా మాట్లాడినటువంటి మోహన్ రెడ్డి గారు, ఇక్కడ మీరు ఎప్పటి నుంచో సీనియర్ గా ఉన్న ఆయన చిరంజీవి గారు ఒకటి క్లియర్గా మనం అబ్జర్వ్ చేయాల్సింది, ఆయన ఒకసారి కాదు జగన్మోహన్ రెడ్డి గారిని 2 సార్లు కలిశారు. ఒకసారి ఆయన భోజనానికి పిలిచినప్పుడు వెళ్ళి కలిసినప్పుడు వివరించింది ఆయన లెటర్లో వివరించారు. కానీ తర్వాత తన ఛాంబర్లో అందరితో కలిపి ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన అందరూ మాట్లాడి తర్వాత వెళితే కదా అంచెలంచెలుగా ఆయన 2 సార్లు కారులో ఆపేసి ఆ తర్వాత ముందుకు వచ్చి ఆయన చేతులకి నమస్కారం చేస్తే ప్రతి నమస్కారం చేయలేదని ఆ సిచ్యువేషన్లో కదా వైసీపీని, జగన్మోహన్ రెడ్డిని అందరూ ఆ రోజున ఆయన ప్రవర్తించిన తీరుని వ్యతిరేకించింది. మీరు దాన్ని గమనించారా? చిరంజీవి గారు ఏమాత్రం 100% జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నమస్కారం పెడితే కదా గౌరవించినట్టు. ఎలా గౌరవించినట్టు అవుతుంది? లక్ష్మీనాథ్ గారు, తెలుగుదేశం వాళ్ళు మాట్లాడితే అర్థం ఉంది, ఒకవేళ అచ్చర్సత్యం గారు కూడా కొంచెం మాట్లాడితే అర్థం. మీరు ఎట్లా అర్థం అవుతుంది? 2 సార్లు కలిసారు లేదా? అదే అడుగుతాం మిమ్మల్ని. వినాలా? లేదు, మీరు సమర్థించుకుంటే నేను ఒప్పుకోను. చిరంజీవి గారు, అయ్యా మీరు తండ్రి లాంటి వారు వ్యవస్థకు, సినిమా ఫీల్డ్ కు న్యాయం, తల్లి లాంటి వాళ్ళు మీరు న్యాయం చేయండి అని ఇది అడిగినాడు. ఇది అడిగితే లేచినప్పుడల్లా మీరు ఏదో చెప్తాడు చూడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు అప్పుడు? మీరు అన్నది కరెక్టే. మీరు ఒక్క మాట డైరెక్ట్ చెప్పండి, తండ్రి లాంటి వారు మీరు చేయాలన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? నేను చేయను, మీరు బయటికి పండినాడా? ఏమన్నాడు? మీరే చెప్పాలి ఏమన్నారు. మాటలు వినాలనుకుంటే టైం ఇచ్చా, నేను ఎప్పుడే వినిపించా. జగన్మోహన్ రెడ్డి గారు, నేను చిరంజీవి అన్న కూర్చొని మాట్లాడుకున్నప్పుడు చెప్పినాము, చిరంజీవి అన్నతో నేను మాట్లాడినా, భోజనం చేసేటప్పుడు ఇద్దరం మాట్లాడుకొని చర్చించుకున్నాము. మీరు ఇంతసేపు వాళ్ళతో మాట్లాడించి నాకు మళ్ళీ మీరు అడ్డపడితే ఎట్లా? నేను విశాఖపట్నంలో సైట్ ఇచ్చాను, మీరు అక్కడ రాండి, సినిమా ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్ కి తీసుకురండి, మీకు కావాల్సినటువంటి సదుపాయాలన్నీ నేను ఏర్పాటు చేస్తాను. చిన్న సినిమా బతకాలి, పెద్ద సినిమా బతకాలి. కాబట్టి వాళ్ళు పెద్దగా ఖర్చు పెట్టినటువంటి వ్యక్తులకు, ఆ వ్యక్తులను కూడా మనం రేట్లు పెంచి వాళ్ళని గౌరవించాలి. ఇప్పుడు వంశీ గారు, అదే రాజమౌళి గారు కానీ ఇతరులు కానీ పెద్ద సినిమాలు తీస్తున్నారు, రెమ్యునేషన్ ఎక్కువ ఇస్తుంటారు. ఆ ఇచ్చిన వాళ్ళని కూడా మనం చూసుకోవాలి. సక్రమంగా సినిమా నడిపించాలని నేను చిరంజీవి అన్న మాట్లాడుకున్నాము అని అన్నారబ్బా. మీరు ఇట్టి దండ పెట్టింది అని చెప్తారు కానీ ఆయన మాట్లాడేటప్పుడు నమస్కారం అంటారు. నమస్కారం అనేది ప్రతి మేము చెప్పలేదు మాట సందర్భం వచ్చిందంటే కాదండి. ఇప్పుడు మీరు నన్ను గదమాయిస్తున్నారు. మీరు ఒక మాట నన్ను గదమాయిస్తున్నారు. మీ పేరు నాని గారు చెప్తున్నారు కదా, ఈ లెటర్ ఏదో చిరంజీవి గారు అప్పుడే రిలీజ్ చేస్తుంటే మాకు ఓట్లు పడుతును అని. మరి మీ పేరు నాని గారు అంటున్నారు కదా, అంటే ఏంటి అర్థం? నేను చెప్పేది మీకు అర్థం కాలేదా? నేను అదే మాట చెప్పిన ముందు మీకు అర్థం కాలేదో ఏమని? నా తమ్ముడు పార్టీలో ఉన్నాడు, నా తమ్ముడు కూటమిలో కలిసి పనిచేస్తున్నాడు, నా తమ్ముడు ఇప్పుడు నేను ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు నేను కలిసి మాట్లాడుకున్న విషయాన్ని బయట చెప్తే నా తమ్ముడు జీరో అవుతాడు. జీరో కాకుండా ఉండాలంటే మా తమ్ముడు జగన్ ను తిట్టినా కూడా నా అంతరాత్మను చంపుకొని నాకు ఇచ్చినటువంటి గౌరవాన్ని, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన గౌరవాన్ని చంపుకుంటూ చేతులు కట్టుకొని ఊరు కూర్చున్నాననే ఆలోచన ఆ రోజు వచ్చింది. కాబట్టే ఈ రోజు మళ్ళీ భరించలేక విదేశాల్లోనే కూడా ఏదరా బాబు రోజు జగన్ మీద పడి ఏడుస్తుంటారు. మీరు ఈ ఏడుపు మీది తప్పురా. ఇది నాన్న జగన్మోహన్ రెడ్డి గారు నేను డైరెక్ట్ మాట్లాడుకున్నా, జగన్మోహన్ రెడ్డి గారు నాతోనే పరిష్కరించినారు. మిమ్మల్ని అందరినీ చూసి మీకు భయపడి కాదు, నాతో పాటు మీకు కూడా
సినిమాలకు అవకాశం కల్పించిన బాధ్యత నాది తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారితో డిస్కషన్ చేసింటే జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసుతో ఒప్పుకున్నారు. మీరు సిగ్గు ఎగ్గు లేకుండా అసెంబ్లీలో పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని చెప్తా అంటే భరించలేక మీకు లెటర్ విడుదల చేస్తున్నా, లేదంటే ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది అన్నారండి. మీరు అది గుర్తుంచుకోవాలా. దాంతో పాటు ఇంకో మాట అంటున్నారు, మీరు అక్షర సత్యం గారిని అడిగి చూడు ఏమని, ఆ బోండా ఉమా గారు ఇట్లా మాట్లాడినారు, ఇట్లా మాట్లాడితే అట్లా కదా అని. ఇక్కడ బోండా ఉమా గారిని మాట్లాడించింది సాక్షాత్ లోకేష్ గారే. మీరు అతన్ని తిట్టండి, అతను ఇండైరెక్ట్ గా తిట్టండి, డైరెక్ట్ తిట్టి మా మీద రైట్, ఇవన్నీ మీ ఆరోపణలే కావచ్చు. మోహన్ రెడ్డి గారు మీరు కంక్లూడ్ చేతురుగా నాగండి. మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇస్తాను మీకు కంక్లూడ్ చేతురు. కానీ మనతోటి త్రిపురనేని చిట్టిబాబు గారు కనెక్ట్ అయ్యారు ఫోన్ ద్వారా. ఒకసారి ఆయనతో 1 minute మాట్లాడదాం. మీరు కంక్లూడ్ చేయడానికి మీకు అవకాశం ఇస్తా. చిట్టిబాబు గారు నమస్తే అండి. చిట్టిబాబు గారు నమస్తే అండి. నమస్తే. చిట్టిబాబు గారు 2 రోజుల నుంచి మనం చూస్తున్నాం అసెంబ్లీలో, ఏపీ అసెంబ్లీలో ఏం జరుగుతుందో ఎలా చూడాలంటారు జరుగుతున్న సంఘటనలు? మీరు ఒక 1 minute 2 minutes లో మీ అభిప్రాయం చెప్పండి. ఒక అసలు విషయం పక్కన పెట్టిపోయి బాలయ్య సైకో అన్నాడు, దాని మీద పడతా అన్నారు. కానీ బాలయ్య సైకో అన్నమాట తప్పే. అందరూ అంటున్నారు, చంద్రబాబు అన్నాడు, లోకేష్ అన్నాడు, తెలుగుదేశం నాయకులు ప్రతి వాళ్ళు మాట మాట్లాడతారు. ప్రజలు పట్టించుకునే మాట కాదు అది. అదేదో గాలివాగుడు కింద వదిలేశారు. దాన్ని అనవసరంగా వీళ్ళు అన్నారని పట్టుకున్నారు. అసలు విషయం బాలయ్య ఒక నిజాన్ని బయట పెట్టాడు. ఇన్నాళ్ళు కూటమి ప్రభుత్వం చిరంజీవిని అవమానించారు, అది చేశారు, ఇది చేశారు అని ఇన్ఫర్మేషన్ మినిస్టర్ కలవమన్నారు, అది ఇన్ని కథలు చెప్పారు. ఇవన్నీ వచ్చి కథలు అని బాలయ్య తేల్చాడు. దాన్ని చిరంజీవి కూడా కన్ఫర్మ్ చేశాడు. దాన్ని 1 to 1 అన్నారు. వెళ్ళాను, తర్వాత గౌరవించారు, చాలా గౌరవించారు. తర్వాత మమ్మల్ని వెళ్ళారు. నేను నారాయణమూర్తి కూడా చెప్పాడు మమ్మల్ని ఎంత గౌరవంగా చూశారని. ఇదన్నీ పచ్చి అబద్ధము. గౌరవంగా చూడలేదు, అవమానించారు, ఇన్సల్ట్ చేశారని పిచ్చి కథలు పుట్టించి ఎలక్షన్ టైంలో వాడుకున్నారు దాన్ని బాగా. అది ఇది వాళ్ళ తేటతెల్లం అయిపోయింది. అది పచ్చి అబద్ధము, ఆ రోజు చేసిందంతా అబద్ధము, నిజం ఇది అని బాలయ్య బ్రేక్ చేసిన దాన్ని ఎండార్స్ చేశారు. చిరంజీవి కూడా అదే చెప్పాడు, గౌరవించారు. వెళ్ళాము, 5 కాదు 10 మంది వస్తామన్నారు, సరే రమ్మన్నాము, వెళ్ళారు. ఆయన దండం ఎవరు పెట్టమన్నారో ఆయన పెట్టాడు. ఆయన వినయం, ఆయన లక్షణం, ఆయన దండం పెట్టాడు. పవన్ కళ్యాణ్ సిద్ధరామయ్యని కలవడానికి వెళ్ళాడు కర్ణాటక. వెళ్ళినప్పుడు ఎక్కడో దిగి నడుచుకుంటూనే స్టేజ్ దగ్గరికి వచ్చి, స్టేజ్ దగ్గర ఆయన కూర్చునే ఉన్నాడు. సిద్ధరామయ్య ఆయన వంగి నమస్కారం పెట్టాడు, సిద్ధరామయ్య కూర్చునే నమస్కారం పెట్టాడు. అది ఎందుకు? సీఎం ప్రోగ్రామ్, సీఎం ప్రోటోకాల్ ప్రకారం అక్కడే దిగుతారు. ఒక సీఎం ఆఫీస్ వేరు, ఇల్లు వేరు. ఇంటికి వెళ్ళినప్పుడు కాబట్టి ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆఫీస్లో ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చారు. అవన్నీ నిన్న ఓపెన్ అంటే మీరు చెప్పింది అంతా బాగుంది. ఇప్పుడు ప్రతి నమస్కారానికి సంస్కారానికి ప్రతి సంస్కారం అంటారు కదా. ఏమండి చిట్టిబాబు గారు మీరు చెప్పింది కరెక్టే ఉంది. ఈ అసలు విషయాలు రైట్ చూసేసి సైకో అన్న దాని మీద ప్రచారం జరుగుతుంది. చిరంజీవిని బాలయ్య ఏమనలేదు, బాలయ్యని చిరంజీవి ఏమనలేదు. ఏమి సెటైర్లు ఒకళ్ళొకళ్ళు నిందారోపణలు లేవు. ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, ఈయన క్లారిఫికేషన్ ఇచ్చాడు, అంతే. అక్కడతో అయిపోయింది. రైట్ సార్. ఇది అనవసరంగా అసలు విషయాన్ని పక్కన పెట్టారు. వీళ్ళు చెప్పిన అబద్ధాలు బయటపడినాయి. వీళ్ళు చెప్పిన అబద్ధాలను తేటతెల్లం అయిపోయింది. ఆ విషయాన్ని మరుగుపరచడం కోసం ఆ విషయానికి సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణ్ చెప్పాలి సమాధానం. ఆ రోజు అవమానించారు, దించుకున్నాడు. మరి వాళ్ళ అన్నయ్య చెప్పాడు కదా అవమానం జరగదు, గౌరవించారని. దానికి సమాధానం చెప్పాలి. అసలు విషయాలు మరుగున పడి ఈ విషయాలపై మీడియా టాక్టిక్స్ అది. వాళ్ళు కూటమి మీడియా ఇదే టాక్టిక్స్ చేస్తారు. అసలు విషయాలు పక్కన పెట్టి చిట్టిబాబు గారు అంటే మీడియా మీద పడతారు. ధన్యవాదాలండి. మీరు అన్న మీడియా మీద ఆఖరికి లాస్ట్కి పెడతారు. ధన్యవాదాలు సార్ మీ అభిప్రాయం తెలియజేసినందుకు. వంశీ గారు ఇప్పుడు మాట్లాడింది విన్నారు కదా. ఈయన మాట్లాడింది, చిట్టిబాబు గారు మాట్లాడింది, మోహన్ రెడ్డి గారు మీకు ఇస్తాను సార్ మీకు ఇస్తాను. మోహన్ రెడ్డి గారు మీకు ఇస్తాను. అంటే ఆయన మాట్లాడిన దానికి వంశీ గారు మాట్లాడితే సరిపోతుంది. వంశీ గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. అసలు ఆయన ఏం మాట్లాడారో అర్థం కాలేదు లక్ష్మీనాథ్ గారు. ఆయన వాయిస్ క్లారిటీ లేదు. ఆయన ఏమంటారంటే ఆయన ఏమంటారంటే బాలకృష్ణ గారు తేల్చి చెప్పేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం అవమానించలేదని. చిరంజీవి గారు కూడా దానికి క్లారిఫికేషన్ ఇచ్చేశారు. అసలు దీని అంతటికీ పవన్ కళ్యాణ్ స్పందించాలి, పవన్ కళ్యాణ్ చెప్పాలి. ఆ రోజు నేను అబద్ధం చెప్పి గద్దెనెక్కారు మీరు అని అంటాడు. అదే సార్, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అన్నటువంటి మాటే, అన్న
అలా దండం పెట్టొద్దు, బతిమిలాడొద్దు, మనకు రావాల్సినటువంటి హక్కుల్ని మనం పోరాడి తెచ్చుకుందామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అలాగే మీడియా కూడా చిరంజీవి గారు బాగా ఫీల్ అయ్యారని చెప్పి అర్థం వచ్చేటట్లు రాసుకొచ్చారు. అండ్ గెలిచిన తర్వాత జనసేన కార్యకర్తలు కావచ్చు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, అన్న దండం పెడితే తమ్ముడు పిండం పెట్టాడనేటటువంటి డైలాగులు కూడా సోషల్ మీడియాలో పేలాయి. అప్పుడు ఎవరు కూడా మరి చిరంజీవి గారికి అవమానం జరిగిందని చెప్పేసి ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా రాలేదు. ఈరోజు వచ్చేసి అవమానం జరిగింది అని అంటా ఉన్నారంటే, ఈరోజు ఈ పార్టీలు రెండింటికి ఏదైతే తెలుగుదేశం పార్టీ జనసేన ఉన్నాయో వారిద్దరి మధ్య ఒక విభేదం తీసుకురావడానికి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పడుతున్నటువంటి పాటలు చూస్తూ ఉంటే నిజంగా జాలేస్తూ ఉంది. ఏదైనా మేము ఈ అభివృద్ధి చేస్తాం, మమ్మల్ని గెలిపించండి అనాలి, కానీ వీళ్ళిద్దరు కలిసి ఉన్నంతసేపు మనం గెలవం కాబట్టి వీళ్ళిద్దరిని విడగొట్టాలనేటటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఎన్ని పనులైనా చేస్తా ఉన్నారు. వంశీ గారు ఎస్ ఒకటి అన్నారు. ఒక క్వశ్చన్ సార్, ఇప్పుడు జరిగింది గతం ఒకసారి అయిపోయిన దాని గురించి వదిలేద్దాం, జరిగిపోయిన దానికి డ్యామేజ్ ఎవరో ఏం చేయలేం. ఇక్కడి నుంచి అయినా శాసనసభలో మాట్లాడేటప్పుడు చంద్రబాబు గారు తన ఎమ్మెల్యేలకి దిశానిర్దేశం చేసే అవకాశం ఉందంటారా, కూటమికి పొత్తుకి విఘాతం కలగకుండా? ఒక చంద్రబాబు గారే కాదు సార్, బాధ్యతాయుతంగా శాసనసభకు ఎన్నికైన వారు కూడా నియమాలు పాటించాలి. చంద్రబాబు గారు సార్, చంద్రబాబు ఆయన అధినేత కాబట్టి టీడీపీకి, పవన్ కళ్యాణ్ గారు జనసేనకు అధినేత కాబట్టి ఎలా ప్రవర్తించాలో తన ఎమ్మెల్యేలకి తమ అధినేతలు సూచనలు చేస్తారంటారా అంటున్నాను నేనైతే. డెఫినెట్లీ ఏ పార్టీ అధినేతలు ఆ పార్టీ నాయకులకు సూచిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీకి అవకాశమే ఇవ్వం, కుట్రలు చేయడానికి అవకాశం ఇవ్వం, అలాగే విమర్శించే అవకాశం కూడా ఇకపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాదు అని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నా. రైట్ సార్, వారి ప్రయాణాలన్నీ కూడా వారి వృధా ప్రయాస. రైట్ వంశీ గారు. ఎస్ మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్. మీకు అవకాశం ఇక్కడి నుంచి ఎవరంట? వంశీ గారు చెప్పారు దిశానిర్దేశం చేస్తారంట, మీకు అవకాశం ఎవరంట? ఆ అవకాశం ఇంకా ఎస్ అదే ఇప్పుడు నేనేమంటున్నానంటే, వంశీ గారు ఇప్పుడు ఒకసారి అంతకుముందు ఒకసారి అన్నాడు ఏమని, కులాల మధ్య చిచ్చు పెట్టాలనే ఉద్దేశంలో భాగంగా చేస్తున్నారు ఇల్లు అని. ఒక మాటకే కులాల మధ్య చిచ్చు జరుగుతుంది అనేటుకుంటే, సాక్షాత్తు వంగవీటి మోహన్ రంగ అనే వ్యక్తి రాష్ట్రంలో ఒక బ్రహ్మాండమైనటువంటి ఫేమస్ అయినటువంటి వ్యక్తిని నడి బజార్లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి వ్యక్తిని అతి దారుణంగా నరికితే కులాలు మతాలు అన్ని పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ గారు రాత్రే పోయి అమాసి రోజు పోయి ఆడ పొత్తులు పెట్టుకొని వచ్చినారు. ఆ పొత్తులు పెట్టుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ నా తరపునే గెలిచినారని చెప్పుకున్నారు. అదే పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సార్లు నా తల్లిని విమర్శించిన లోకేష్ నిన్ను మర్చిపోని భూస్థాపనం చేస్తానని చెప్పినటువంటి ఈ పవన్ కళ్యాణ్ గారే పోయి రాజీ పడినారు. దీంట్లకు ఏంది రాజీ ఏంది? కులాలకు పెట్టే లొడా ఏమంది? వాళ్ళు 15 ఏళ్ళు ఉంటాం, 30 ఏళ్ళు ఉంటాం, వాళ్ళ రాజకీయాల్లోనే మేము విలీనం చేస్తాం ఆ పార్టీలో అనేటప్పుడు మాకు వచ్చే నష్టం ఏంది? మేము గతంలో మా పార్టీ తరఫున మేము పోటీ చేసినప్పుడు ఇంత కుట్రలు పన్నుతారనే ఆలోచన లేకుండా ఎలక్షన్ జరిగింది కాబట్టి 40 సీట్లు 40% ఓట్లు వచ్చిన మోహన్ రెడ్డి గారు విలీనం ఏంటి? కొత్త మాట మాట్లాడుతున్నారు. ఏ పార్టీలో విలీనం అవుతుంది? మోహన్ రెడ్డి గారు ఏ పార్టీలో విలీనం చేస్తున్నారు? కొత్తగా మాట్లాడుతున్నారు. మీరు ఏ పార్టీ గురించి చెప్తున్నారు? ఇప్పుడు శృతి మించిపోతే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశంలో విలీనమా బీజేపీలోనో విలీనం చేసుకుంటారు. ఆయన రెడీగా ఉన్నాడు. ఆయన 15 ఏళ్ళ ఏ రాజకీయ నాయకుడైనా పార్టీ పెట్టిన తర్వాత నేను ముఖ్యమంత్రి కావాలా, మా పార్టీ ముఖ్యమంత్రి కావాలా, మేము ఎప్పుడోసారి కావాలా, ఎప్పుడోసారి అవుతామనుకోవాలి. కానీ 15 ఏళ్ళు ఉంటా, 30 ఏళ్ళు మీరే ఉండాలి సార్, 30 ఏళ్ళు ఉన్నాక నా రాజకీయ జీవితం అయిపోతుంది సార్, తర్వాత నేను విలీనం చేస్తాను సార్. పవన్ కళ్యాణ్ గారు ఒకటి పవన్ కళ్యాణ్ గారు సీఎం కావడం కోసం విలీనం చేయరు, జగన్మోహన్ రెడ్డి గారు కేసుల కోసం బీజేపీలోను విలీనం చేయరు. ఈ రెండు జరగవు. ప్రాక్టికల్ గా మాట్లాడండి, మీరు కంక్లూడ్ చేయండి. ప్రాక్టికల్ గా మాట్లాడండి. విలీనం జరగదు. జనసేన టీడీపీలో విలీనం చేయరు, అది మీకు తెలుసు. అదేవిధంగా బీజేపీలో వైసీపీని విలీనం చేయరు. తమ కేసుల కోసం విలీనం చేస్తారా? చేయరు. ఇవన్నీ జరిగే కావు. ప్రాక్టికల్ గా చెప్పండి, కంక్లూడ్ చేయండి. లక్ష్మణ గారు మీరు నన్ను మాట్లాడలేరు, ఎక్కువ టైం ఇస్తారు, మధ్యలో నన్ను అడ్డం కడతారు. లేదు మాట్లాడండి, మీదే కదా, మీదే టైం. లాస్ట్ 2 minutes. లాస్ట్ 2 minutes. ఒకేసారి క్వశ్చన్ లేచే నాకు ఇబ్బందులు. ఇప్పుడు చేయనని ఎవరు అనుకుంటారు, ఎందుకు అనుకుంటారు? 30 ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో నుండి బయటికి రాక మునిపే జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచి నేను ముఖ్యమంత్రి చేస్తాం ఉండయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అని సోనియా గాంధీ గారు చెప్పినారని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇద్దరం బండిలో ట్రావెల్ చేసినప్పుడు నాతోనే చెప్పినాడు. కానీ వాళ్ళు ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారిని టార్గెట్ పెట్టి మాట్లాడుతున్నప్పుడు చిరంజీవి గారికి 18 సీట్లుండి అపాయింట్మెంట్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఈనప్పుడు మీతో మాకు అవసరం లేదని
బయటకు వచ్చి పార్టీ పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టి నేను ముఖ్యమంత్రి చేస్తామంటే నాకు మా నాయన పెట్టినటువంటి అది పార్టీ, మా నాయన అధికారంలోకి తెచ్చినటువంటి పార్టీ, ఆ పార్టీని నేను పడగొట్టను, ఆ పార్టీని అట్టే ఉండండి, మీరంతా రాజీనామా చేసి కూడా వచ్చారని లేకపోతే అక్కడే ఉండండి అని చెప్పి గెలిచినటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే పోలుస్తారు. వాళ్ళు 30 ఏళ్ళైనా నువ్వే ముఖ్యమంత్రిగా ఉండు స్వామి అని మొత్తుకుంటాడు పవన్ కళ్యాణ్ గారు. ఇండైరెక్ట్ గా జగన్మోహన్ 30 seconds. సార్ సమయం తక్కువ ఉంది, అన్యదా భావించే 30 seconds టాపిక్ మీద కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఇప్పుడు డిప్యూటీ సీఎం ను ఇండైరెక్ట్ గా బోండా ఉమాతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు తిట్టిస్తున్నారు. అది తిడితే ఇండైరెక్ట్ గా ఆయనకి ఎక్కుతాదా లేదా చూద్దామని చేస్తున్నారు. గ్రేస్ మార్కులు ఇచ్చినారు, మీకు తెలిసినో లేదో. గ్రేస్ మార్కులు ఇచ్చిన చోట లోకేష్ గారికి 3వ ప్లేస్ ఇచ్చినారు, కానీ పవన్ కళ్యాణ్ గారికి లేదు. కళ్యాణ్ గారు కానీ ఎందుకో ఈ విషయంలో మాత్రం మళ్ళీ మీకు పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమ వస్తుంది. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. కళ్యాణ్ గారు ఫెయిల్ అయినారని తెలుగుదేశం వాళ్ళు ఇండైరెక్ట్ గా వాళ్ళు సంకేతాలు పంపిస్తున్నారు. కాబట్టే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆయన, ఎందుకంటే మాకు 164 సీట్లలో 120 చిల్లర మాకే ఉన్నాయి కదా, మాకేం అవసరం వీళ్ళతో, వీళ్ళు ఉన్నా పోయినా పర్వాలేదు, మా లోకేష్ ముఖ్యమంత్రి చేసుకోవాలా, అంత లోపల పవన్ కళ్యాణ్ 0 చేయాలనే ఉద్దేశంలో భాగంగానే ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ ఆ మంత్రి పదవిలో ఫెయిల్ అయినాడని బోండా మగాతో చెప్పిస్తారు. మీరు అది కూడా అర్థం చేసుకోకపోతే సార్. ఓకే, మీ అభిప్రాయం అర్థమైంది. ప్రజలు ఏమనుకుంటున్నారు కింద కమెంట్ బాక్స్ రూపంలో ప్రజలు కూడా కమెంట్స్ పెడతారు. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారు, ధన్యవాదాలండి వంశీకృష్ణ గారు, బండారు వంశీకృష్ణ గారు, ధన్యవాదాలండి అక్షర సత్యం గారు, అదేవిధంగా ధన్యవాదాలండి త్రిపురనేని చిట్టిబాబు గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అయితే ఎప్పుడూ కూడా ఎలా ఉంటాయి, కానీ ప్రస్తుతం అయితే చిత్ర విచిత్రాలుగా ఉన్నాయి. మరి ఒక కూటమి ప్రభుత్వంలో కనీసం అసెంబ్లీలో ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదా కూడా రాని, ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ పార్టీ శాసనసభలో లేనప్పటికీ తాము ఏమి పనులు చేశామో ప్రజలకి చెప్పుకునే సమయం ఉన్నప్పటికీ, అడ్డుపడే వారు ఎవరు లేనప్పటికీ వాటి మీద కాన్సన్ట్రేట్ చేయకుండా మరి కొంతమంది నాయకులు చేసిన వ్యాఖ్యల వలన పొత్తు ధర్మం విఘాతం కలిగి అసలు పొత్తు 15 సంవత్సరాల సంగతి దేవుడెరుగు, రానున్న టైం వరకు పొత్తు ఉంటుందా ఉండదా అని ప్రజల్లో వస్తున్న వార్తల్లో ప్రజలు ఏమనుకుంటున్నారు అన్న దానిలో మరి ఏమనుకుంటున్నారు రాజకీయ విశ్లేషకులు కూడా పరిపరి విధాలు చెప్తున్నారు. చూడాలి మరి రానున్న రోజులని. అయితే టీడీపీ అధినాయకత్వం కానీ కంపల్సరీ దీని గురించి ఒక దిశానిర్దేశం చేస్తారు. పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళ యొక్క నాయకులకి దిశానిర్దేశం చేస్తారు. కూటమి ఎప్పుడూ కూడా వైసీపీకి నెక్స్ట్ ఛాన్స్ ఇవ్వం, ఇక నుంచి మేమందరం కూడా సంయమనం పాటిస్తామని కూటమి నేతలు అయితే చెప్తున్నారు. చూద్దాం మరి రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది అనేది. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తున్నాండి ఏనన్. నమస్తే.